शान्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ऐश्वरं परमं तत्त्वम् आदिमध्यान्तवर्जितम् आधारं सर्वलोकानाम् अनाधारमविक्रियम् अनन्तानन्दबोधाम्बुनिधिमद्भुतविक्रमम् अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम्। अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री शारदा परमेश्वर्यै नमः। श्री चंद्रमौळीश्वराय नमः। श्रीमज्जगद्गुरुभ्यो नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శ్రీ శారదా పరమేశ్వరికి నమస్కరిస్తూ చంద్రమౌళీశ్వర స్వామి పాదపద్మాలకు అంజలిస్తూ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధిశేఖర భారతీ మహాస్వామి వారికి ప్రణమిల్లుతూ వారి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న సూత సంహిత నిన్నటి రోజున విశేషించి చిదంబర క్షేత్ర మహాత్మ్యం ఈశ్వర ప్రసాదం వల్లనే జ్ఞాన కైవల్యాలు లభిస్తాయి అనే విషయం అక్కడ ప్రతిపాదన జరిగింది. ఈశ్వర ప్రసాదానికి శుద్ధమైనటువంటి హృదయంతో ఈశ్వరాత్మ బుద్ధితో ధర్మాచరణ చెయ్యాలి అని చెప్పుకుంటూ ఈశ్వర ప్రసాదం లేనిది ధర్మాచరణ కూడా చెయ్యలేము అనే విషయం కూడా ప్రస్తావన చేశారు. ఇక్కడ ఈశ్వర ప్రసాదమే ముందు వెనుక కూడా ఉండాలని చెప్పుకుంటూ అటువంటి ఈశ్వరుడు చిదంబర దక్షిణామూర్తి నటరాజస్వామి ఋషులను అనుగ్రహించి ఏ విధంగా జ్ఞానాన్ని బోధించాడో చెప్పుకుంటూ ఆ తర్వాత యజ్ఞముల విషయం ప్రస్తావన చేయడం జరిగింది. యజ్ఞం అనగానే సాధారణంగా కర్మని యజ్ఞం అనడం శాస్త్రంలో నిర్వచనం. యజ్ఞం అంటే శ్రేష్టతరం కర్మ అని ఒక నిర్వచనం ఉన్నది, గొప్ప పని అని అర్థం. అంటే కర్మయే యజ్ఞం అని తెలుస్తున్నది దాని ద్వారా. కాదయ్యా అంతా యజ్ఞమే, అసలు సాధనంతా యజ్ఞమే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే కర్మాంగమైన యజ్ఞం మాత్రమే కాకుండా జ్ఞానము కూడా యజ్ఞమే అని చెప్పారు. అందు యజ్ఞాన్ని రెండు భాగాలుగా చూపిస్తున్నారు, స్థూల యజ్ఞం సూక్ష్మ యజ్ఞం అని చెప్తూ కర్మరూపమైన యజ్ఞాన్ని స్థూల యజ్ఞం అంటారు, జ్ఞాన రూపమైన యజ్ఞాన్ని సూక్ష్మ యజ్ఞము అంటారు. ఈ సూక్ష్మ యజ్ఞమైన జ్ఞానమే సంసారం నుంచి విమోచనం కల్పిస్తుంది.
అయితే ఈ కర్మయజ్ఞం ఏం చేస్తున్నదయ్యా అంటే దానికి సహకరిస్తుంది అన్నారు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే కేవలం కర్మలతోనే ముక్తి పొందుతాం అనుకోరాదని చెప్పడమే తప్ప కర్మను పరిత్యజించమని చెప్పడం కాదు. ఇక్కడ కర్మాచరణ లేనిది జ్ఞానం సిద్ధించదు. అలాగని కేవల కర్మలతో ముక్తి రాదు. ఇది శాస్త్ర సిద్ధాంతం. న కర్మణ న ప్రజయ ఇత్యాది మంత్రాలు మనకు దీనికే చెప్తున్నాయి. కర్మయజ్ఞం గురించి ఇప్పుడు వివరిస్తున్నారు. ఎందుకంటే ప్రథమతః ప్రతివారు తెలుసుకోవాల్సింది కర్మయజ్ఞమే. జ్ఞానం ఈ జన్మలో వస్తుందో లేదో వచ్చిందో లేదో తెలియదు, కానీ కర్మయజ్ఞం గట్టిగా పట్టుకోగలిగితే అది క్రమంగా జ్ఞానంలోకి ఈ జన్మలోనే తీసుకువెళ్ళవచ్చు, లేదా తర్వాత జన్మల్లోకి తీసుకువెళుతుంది. కానీ కర్మని విడిచిపెట్టాడా ఈ జన్మ కాదు ఏ జన్మకు కూడా తరించలేరు. అది కర్మయజ్ఞం చాలా ప్రధానం. కర్మయజ్ఞం అది స్థూలమే, కానీ అది 3 విధాలుగా ఉంటుంది. కాయిక, వాచిక, మానసములు. కాయికము అంటే నిత్య నైమిత్తికాది కర్మలు కాయికమని చెప్పబడతాయి. మంత్ర జపం వాచికమని చెప్పబడుతుంది. దేవతల యొక్క ధ్యానాదులు మననాదులు అవి మానసములని చెప్పబడతాయి. కాయికమైన కర్మ కంటే వాచిక కర్మ గొప్పది, వాచికం కంటే మానసం గొప్పది అన్నారు. మానసంలో కూడా ధ్యేయ వస్తువు ఉత్కృష్టం కావాలి, అంతేగాని ఇది అల్పమైన వాటిని ధ్యానం చేస్తే అది తామసము ఇత్యాదులు చెప్పబడతాయి, రాజసము మొదలైనవి. కానీ వేద ప్రతిపాద్యమైన పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ధ్యానం చేస్తే, పరమేశ్వర స్వరూపం అంటే పరమేశ్వరుడు ఉపాసకులను అనుగ్రహించడానికి ధరించిన శివ, నారాయణ, రామ, కృష్ణ, శక్తి, సూర్య, గణేశ, స్కందాది రూపములు, అవి ఉత్కృష్ట రూపములు. అవి ఉత్తమ ధ్యేయములు అనిపించుకుంటాయి. అటువంటి ధ్యేయము ఉత్కృష్టమే. అదేవిధంగా ప్రయోజనం బట్టి కూడా ఉత్తమ, మధ్యమ, అధమంగా కనబడుతూ ఉంటాయి. నువ్వు ఏ ప్రయోజనంతో ధ్యానం చేస్తున్నావు అనేది కూడా ఉత్కృష్ట ప్రయోజనాలు. అయితే ధార్మిక ప్రయోజనం ఉండాలి, లేదా భక్తి ప్రయోజనం కావాలి, లేదా జ్ఞానం ప్రయోజనం కావాలి. అలాంటి ప్రయోజనాలతో చేసినప్పుడు ఆ ధ్యానము ఈ కర్మ కూడా గొప్పవుతాయి. అయితే ఈ స్థూల యజ్ఞమైన కర్మయజ్ఞం అవసరమే, కానీ దానికంటే గొప్పది జ్ఞాన యజ్ఞం. అది నొక్కి వక్కాణిస్తున్నది సూత సంహిత. సూత సంహిత జ్ఞానానికే ప్రాధాన్యం ఇస్తున్నది. ఎందుకంటే జ్ఞానం మోక్షానికి గడప. ఆ కారణం చేత జ్ఞానం బాగా కలిగించడానికై సూత సంహిత అనబడే గ్రంథం కలిగినది. జ్ఞానయజ్ఞాత్ పరో యజ్ఞో నాస్తి నాస్తి శృతౌ స్మృతౌ. జ్ఞానయజ్ఞము కంటే గొప్ప యజ్ఞము శృతులు యందు లేదు, స్మృతులు యందు లేదు అన్నాడు. స్మృతులు అంటే శృతిని, అంటే వేదములో చెప్పిన ధర్మాన్ని స్మరించి మన చేత స్మరింపజేసేటువంటి పురాణములు కానీ ధర్మశాస్త్రములు కానీ ఇవన్నీ కూడా జ్ఞానయజ్ఞం కంటే గొప్పది లేదనే చాటుతూ ఉన్నాయి. జ్ఞానయజ్ఞ నిష్ఠుడైన వాడికి దుర్లభం లేదు. అంటే ప్రతివాడు కర్మయజ్ఞం ఆచరిస్తున్నప్పటికీ జ్ఞానయజ్ఞాన్ని ప్రధానంగా తీసుకుంటూ వెళుతూ ఉండాలి. సన్యాసికి మాత్రమే కర్మ జ్ఞానం 2 ఉండవు. కానీ కర్మ మార్గంలో ఉన్నవాడు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటూ దాని యందు దృష్టి పెడుతూ కర్మాచరణ చేయడం చాలా విశేషం. అదే జ్ఞానయజ్ఞం అంత గొప్పది. పైగా జ్ఞానం అంటే కొందరికి రుచించదుట. కొందరికి వేదాంత జ్ఞానం చెప్తారు అనగానే ఆమదం తాగినట్టు మొహం పెడతారు. వాళ్ళెవరు అంటే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ సూత పౌరాణికుడు. మహాపాపవతాన్ రుణాం జ్ఞానయజ్ఞో నరోచతే. మహాపాపాత్ములకి జ్ఞానయజ్ఞము రుచించదు. ప్రత్యుత యజ్ఞస్తు ప్రద్వేష్యో భాసతే స్వతః. అంతే కదా, వాళ్ళు రుచించే సరికదా దానిపై ద్వేషం కూడా ఏర్పరచుకుంటారు. జ్ఞానం పట్ల ద్వేషం ఏర్పరచుకుంటారు. పైగా జ్ఞానాత్పత్తి కలిగించేవి కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానంగా జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు? జ్ఞానం కలిగిన వాడు కర్మల్ని ద్వేషిస్తాడా? ఇది పెద్ద ప్రశ్న. జ్ఞానం తెలియని వాడు జ్ఞానాన్ని ద్వేషిస్తాడు, కానీ జ్ఞానం కలిగిన వాడు కర్మల్ని ద్వేషిస్తాడా? ప్రశ్న మళ్ళీ వింటున్నారు కదా. జ్ఞానం తెలియని వాడు జ్ఞానాన్ని ద్వేషిస్తున్నాడు, వాడు జ్ఞానం మీద రుచి లేదు. జ్ఞానం కలిగిన వాడు కర్మల్ని ద్వేషిస్తాడా? ఇది పెద్ద ప్రశ్న. అలాంటి వాళ్ళు మనకి ఇప్పటికీ కనబడుతుంటారు. ఒకడు తనకు తాను జ్ఞానిని అనుకుని వేదాంతం బాగా చదువుకుని ఎవరైతే కర్మాచరణ చేస్తారో నిందించడం మొదలు పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ మనకి జ్ఞానుల రూపంలో కనబడుతూ ఉంటారండి. వాళ్ళు సరిగ్గా ఉపనిషత్తులు చదివేరో లేదో అర్థం కాదు. అంతేకాదు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవాళ్ళని, నిరంతరం జపతపాలు చేసేవాళ్ళని, భక్తుల్ని కూడా వాళ్ళు తీసి పారేస్తూ ఉంటారు. కానీ లోకక్షేమం కోసం కర్మయజ్ఞం చాలా అవసరం. అందుకే కొంతమంది జ్ఞానులైనప్పటికీ కూడా వాళ్ళ విద్యుక్త కర్మలో వాళ్ళ ఆశ్రమాన్ని అనుసరించి ఎందుకు చేస్తారు యజ్ఞయాగాదులంటే లోక సంగ్రహార్థం అన్నారు ఇక్కడ. లోకానికి ఆదర్శం చూపించడమే కాదు, లోకక్షేమం కావాలి, లోకంలో ప్రకృతి బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, దుష్టత్వం యొక్క బాధ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వేదము వివిధములైన సత్కర్మల్ని బోధించింది. అంతేగాని కేవలం వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు. అంటే అవి కూడా ఉండవచ్చుగాక, ఎందుకంటే సమాజంలో ఉండేదందరూ వ్యక్తులేగా, కనుక ప్రతి వ్యక్తుల క్షేమం అవసరమే గనక
వ్యక్తి క్షేమం చెప్పవచ్చు, కానీ సమూహ క్షేమం ఒకటి, ప్రకృతి క్షేమం ఒకటి ఆశిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని చెప్పారు. లేదా విశ్వామిత్రాది మహర్షులు యజ్ఞాన్ని ఎందుకు ఆచరించారు? వశిష్ఠాదులు బ్రహ్మజ్ఞులు కారా? వాళ్ళు ఎందుకు యజ్ఞయాగాదులు తాము చేసి చక్రవర్తుల చేత చేయించారో ఆలోచించండి. అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు కనుక ప్రాథమిక దశలో కర్మ చేయాలి కనుక చేశారు అంటే దోషం కాదా? అంటే వాళ్ళు జ్ఞానులు అయినప్పటికీ కూడా లోకక్షేమం కోసం వాళ్ళు యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు. అంటే జ్ఞానస్థితి ఉన్నవాడు కర్మని ద్వేషించడు. అయితే జ్ఞానం కలగడానికి శివ పూజ, శివ ప్రేమ, శివభక్తి మొదట ఉంటాయి. అలాంటి వాడికి జ్ఞానం కలిగితే వాడు ఇంకా పూజలు ఏం చేస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం చక్కగా దొరుకుతుంది ఈ గ్రంథంలో. విశుద్ధం జ్ఞానముత్పన్నం యస్య తస్య మహాత్మనః శివలింగస్య పూజాయాం శివస్థానేషు సువ్రతాః ప్రియబుద్ధి ప్రజాయేత స్వభావాదేవ సర్వదా. అతడు ఇదివరకు శివారాధనని చేసి తద్వారా శివజ్ఞానం పొందాడు. శివజ్ఞానం పొందేక ఆ శివలింగ పూజ యందు గాని, శివస్థానముల యందు గాని, అంటే శివక్షేత్రముల యందు గాని ఆ ప్రియ బుద్ధిని మాత్రం విడిచిపెట్టడు. అంటే వాటి యందు ప్రీతి భావాన్ని విడిచిపెట్టడు. అదే భగవత్పాదుల వారు కూడా ఆయా క్షేత్రాలను దర్శించి భక్తిభావం ఉప్పొంగుతూ ఉంటే ఆ క్షేత్ర దేవతను ఎందుకు స్తుతించారు? జ్ఞానం ఇమ్మన, చిత్తశుద్ధి కోసం. ఆయన జ్ఞాని, జ్ఞానం ఇమ్మని అడగక్కర్లేదు. ఎందుకు స్తోత్రం చేశారంటే భక్తి చేత. ఆ భక్తి జ్ఞానం కలిగినంత మాత్రాన్ని పోదు, ఆ జ్ఞానంతో కలిసిన భక్తి ఉంటుంది. అందుకే భగవానుడు కూడా జ్ఞానీచ భరతర్షభ అంటూ జ్ఞానిని కూడా భక్తుల వరుసలోనే చెప్పాడు కదా. అది జ్ఞానయ్య అని చెప్పి ఈ శివలింగం కాదు, ఇది విగ్రహం కాదు అని తీసిపారేయడు. ఇది గ్రహించవలసిన అంశం. అలాగే యస్య విజ్ఞానస్తేషు ప్రద్వేషో వాపి జాయతే ఉపేక్షావా నస జ్ఞాని పశుర్విజ్ఞాన వంచక. ఇది చాలా గట్టి మాట అండి. ఇది నిజానికి వేదాంత వాక్యాలు చెప్తూ భక్తిని నిరసించే వాళ్ళకి శ్లోకాలు రాసి ఇవ్వాల్సి. ఎవరు తనని తాను ఆత్మజ్ఞానం అనుకుని వాటి యందు అంటే దేవ పూజాదుల యందు ప్రద్వేషవాపి ఉపేక్షావాపి అంటే ద్వేషబుద్ధి గాని ఉదాసీన బుద్ధి గాని కలిగి ఉంటే వాడు వాస్తవంగా జ్ఞాని కాడు. పైగా వాడు పశువు అన్నాడు, వాడు పశువే అన్నారు. అంతేకాదు వాడు జ్ఞాని వేషం వేసుకున్న వంచకుడు అన్నారు. అదే విజ్ఞాన వంచక అని వాడికి పేరు ఇచ్చారండి ఇక్కడ. కానీ ఎవరు వేదాంతం చెప్తున్నా అంతవరకు ఉన్న భక్తిని, ఉపాసనని మొదలైన వాటిని తక్కువగా చేసి మాట్లాడితే వాడిని విజ్ఞాన వంచకుడు అని వేదాంత శాస్త్రం మంచి టైటిల్ ఇచ్చింది. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఎందుకంటే అనేక మంది వేదాంతం చెప్తున్నామని పేరుతో సత్కర్మలు ఆచరించేవారు, ఉపాసనలు చేసేవారి మనస్సు చెదరగొట్టి వారి చేత మాన్పించారు. ఇలాంటి వారు ఎలాంటి వాళ్ళంటే హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ఇతరుల యొక్క మార్గాన్ని అనుసరించిన వారే అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరు ఇదంటే మా దేవుడి గది అన్నారు. దేవుడి గది బూజు పట్టుంది. ఎందుకంటే ఏంటంటే ఇలా ఉందంటే మేము వేదాంత క్లాస్కి వెళ్తున్నామని అని చెప్పారు. అదొక్కటే బూజు పట్టింది, కానీ వంటగది బాగుంది, కాఫీ గ్లాసులు బాగున్నాయి, భోజన పాత్రలు మాత్రం చాలా బాగున్నాయి. అంటే వీళ్ళకి అది దేవుడి గది గనక ఇది అక్కరలేదు అంటే దాని యందు ఏ భావం ఉంది అంటే వాళ్ళు ఏ జ్ఞానంలో చెప్పండి. ఇక్కడ ఇలాంటి జ్ఞానవంచకులు సంస్కృత భాష బాగా చదవడం చేత పండితుల కింద, బోధకుల కింద, గురువుల కింద చలామణి అవుతూ సనాతన ధర్మ హృదయాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది బాధాకరమైన అంశము. అందుకే మామూలుగా ఆసక్తితో కర్మాచరణ చేసిన వాడినే వాడి బుద్ధిని అయోమయంలో పెట్టకుండా ఇంకా చెయ్యమని ప్రేరేపించాలి అని గీతాచార్యుడు ఆజ్ఞాపిస్తే, ఇవన్నీ జ్ఞానానికి సహకరించే కర్మల్ని తీసిపారేస్తే రేపు పొద్దున్న జ్ఞానం పొందడానికి సాధనగా కర్మ ఏం మిగులుతుంది? అందుకే శాస్త్రబద్ధంగా కర్మాచరణ చేసి రుణత్వ విముక్తి కాని వాడు గాని వేదాంతం పట్టుకుంటే వాడు అసంప్రదాయపు పలుకులు పలుకుతాడు. ఇది తెలుసుకోండి. అటువంటి వారు ఎక్కువైపోయారు. అటువంటి అసంప్రదాయవేత్తలు ఈ మధ్య ఒక మాట అన్నారు కూడా. జగద్గురువులు అంటే పీఠాధిపతులు, శంకరులు ఇలాంటి వారిని కూడా నిందించడానికి సిద్ధపడిపోతున్నారు అలాంటి వారు. ఎందుకంటే జగద్గురువులు ఆదిశంకరులు అది అందరూ అంగీకరిస్తారు. అటువంటి వారు పెట్టిన పీఠాల్లో ఉన్న పీఠాధీశ్వరుడు జగద్గురువులు. వారిని జగద్గురువులు కాదన్నాక ఇంకెవరు జగద్గురువులు అవుతారు చెప్పండి? ఇక్కడ సంప్రదాయం తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎవరైతే కర్మని విడిచిపెట్టి కేవలం జ్ఞానమే గొప్పదని పట్టుకుని పాండిత్యంతో తెలుసుకుని జ్ఞానులని భ్రాంతి చెందుతారో వారు విజ్ఞాన వంచకులు అని మాట అంటున్నాడు సూత పౌరాణికుడు ఈ విషయంలో. సర్వత్ర నాస్తి విద్వేష సాధ్య సాధన పూర్వకే సాక్షాత్ విజ్ఞానినో విప్రా ఉపేక్షా బుద్ధిరేవహి. అంతేకాదు లోకంలో ఎందరో వివిధ కోరికలతో యజ్ఞాలు కర్మలు చేస్తూ ఉంటే
వారి వద్దకు వెళ్ళి చూస్తాడే తప్ప ఉపేక్ష వహించడు. ఈయన జ్ఞాని అయిపోయినప్పటికీ, కర్మలు అవసరం లేనప్పటికీ వారి పట్ల లేశమైన కూడా ఉపేక్షా బుద్ధి కలిగి ఉండరు. అంటే ద్వేషబుద్ధి గాని ఉపేక్షా బుద్ధి గాని కలిగి ఉండరు. ఇది చెప్తున్నారు. జగత్తంతా మిథ్యని వాళ్ళకి తెలుసు. మిథ్యని తెలిసినప్పుడు కర్మలు కూడా నకర్మణ అనే స్థితిని దాటిపోయారు. అయినప్పటికీ కూడా వారికి ఈ వైదికమైన శాస్త్ర కర్మలపై ప్రీతి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది లోకక్షేమానికి సేతువు. సేతువు అంటే వంతెన. మన ఈ నది నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వంతెన మీద దాటి వచ్చి నేను దాటేశాను కదా అని వంతెని తెగ్గొడితే ఏమంటారండి? వాడిని ద్రోహిని అంటారు. కనుక ధర్మసేతువు అది రక్షింపబడాలి. అందుకే ధర్మసేతువు ఏదైతుందో దానిని కాపాడుతాడు నిజమైన జ్ఞాని. కనుక జ్ఞానులు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తారు. లేకపోతే అప్పుడు కూర్చుని చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి సర్వత్రా బ్రహ్మమును చూసే బ్రహ్మజ్ఞులైన పీఠాధీశులకు అవసరమా చెప్పండి? కానీ వారు ఎందుకు చేస్తున్నారు అంటే మనకు ఒక ఆదర్శం చూపించడానికి మాత్రమే సమాధానం కాదు, లోకక్షేమం కోసం. అటువంటి జ్ఞాని చేసే పూజ పరమేశ్వరుడికి మహాప్రీతి. అందుకోసం చేస్తున్నారు వారు. అందుకు జగద్గురువులైన పీఠాధీశుల పాదపద్మార్గం నమస్కరించుకుంటూ ఆ ఒరవడిలో ఆ సంప్రదాయంలో వేదాంతాన్ని నేర్చుకోవాలి కానీ అసంప్రదాయంతో వేదాంతాన్ని నేర్చుకోరాదు. అది అసంప్రదాయ బహుశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు. సంప్రదాయం తెలియని వారు బహుశాస్త్రవేత్తలైనా వాళ్ళని మూర్ఖులు వలె ఉపేక్షించాలి అన్నారు. ఎందుకంటే వాదనలు పెట్టుకోకూడదు కదా, అందులో వాడు పండితుడాయే మరి ప్రమాదం. వాడు అధర్మాన్ని కూడా ధర్మంగా చూపించగలిగిన తెలివితేటలుంటాయి పాండిత్యంలో. అందుకే వాళ్ళని ఉపేక్షించాలే తప్ప వాడితో తర్కించకూడదు. సంప్రదాయం చాలా ప్రధానము. అందుకే జ్ఞాని అయిన వాడు వీటిని నిరసించడు. గరుడ గమన తవ చరణ కమలమిగ మనసి లసతు మమ నిత్యం మమ పాపమపాకురు దేవా మమ తాపమపాకురు దేవా అంటే పాపం తాపం దాటిపోయిన మహానుభావుడు పాపతాపాలను తొలగించమని గరుడ గమనని ప్రార్థించారు. ఎందుకంటే లోకంలో ఉన్న పాపం తాపం తొలగి లోకం క్షేమంగా ఉండాలి అని. దీనిని గురూపదేశంగా మంత్రంగా జపించే వారి యొక్క పాపతాపాలు పోవాలని ఆ బ్రహ్మవేత్తలు జ్ఞానులు బ్రహ్మనిష్ఠులు జీవన్ముక్తులు స్తుతిస్తారు. ఆ స్తుతించేటప్పుడు ఆ గరుడ గమనుడైన ఆ నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ జ్ఞాని హృదయం కూడా కరుగుతుందండి. సుఖయోగేంద్రుడు కృష్ణ ధ్యానంతో కరిగినట్లు. అదే జ్ఞాని హృదయం అంత సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమనే భావనతో ఆనంద తుందిరుడై ఉంటాడు ఇక్కడ. అది దీనిలో చెప్తున్న గొప్ప విషయం అని చెప్తూ నాయన ఈ కర్మయజ్ఞం గురించి చెప్పేటప్పుడు కర్మయజ్ఞం మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తున్నారు. కర్మయజ్ఞం గురించి చెప్పేటప్పుడు మనం ముఖ్యంగా కాయిక వాచక మానసిక చెప్పుకున్నాం. అంతే కదా, కాయిక వాచక మానసికములతో కూడిన కర్మ కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇదంతా మన సాధనకు పనికొచ్చేది. ఏక కామ్య, ఒకటి కామ్యకర్మ, రెండవది నిత్యకర్మ, మూడవది నైమిత్తిక కర్మ. కానీ వరుస నిజానికి నిత్య నైమిత్తిక కామ్య అని చెప్పాలండి. అయితే సాధారణంగా ప్రీతి ఎక్కువ కామ్యకర్మల మీద ఉంటుంది కనుక కొంతమంది సంధ్యావందనం కూడా చేయరు, నిత్య నైమిత్తికాలు చేయరు. కానీ పండగలు పబ్బాలు వస్తే వ్రతాలు మాత్రం చేస్తారు. వ్రతం చేస్తే ఫలం ఉంటుంది కదా. కానీ ఇలాంటివి కామ్యకర్మలు అనిపించుకుంటే కోరిక కోసం చేసే కర్మ కామ్యకర్మ, నిత్యకర్మ నైమిత్తిక కర్మ. నిత్యం చేయవలసిన అవశ్యం చేయవలసిన కర్మ ఏదో అది నిత్యకర్మ. ప్రతి వారికి స్నానం, సంధ్యా సమయంలో భగవదారాధన అన్ని వర్ణాల వారికి అవసరం అండి. ఇది ఏదో ఒక వర్ణానికి కాదు, వారందరికీ నిత్యకర్మ. అయితే ఒక్కొక్కరు వారికి ఉపదేశించబడిన పద్ధతిలో ఆయా సంధ్యాదులందు ఉపాసన చేస్తారే తప్ప అందరికీ ఒక పద్ధతి కాదు. కానీ అందరికీ నిత్యకర్మలు ఉంటాయి. అలాగే నైమిత్తిక కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీర్థవిధి చేయాలి. అలాగే ఆయా కాల మహాలయం వచ్చింది, మహాలయం పెట్టాలి, అది నైమిత్తిక కర్మ. అలాగే భాద్రపద శుద్ధ చవితి వచ్చింది, గణేశ పూజ ఇత్యాదని నైమిత్తిక నిమిత్తముగా ఏర్పడినటువంటివి, ఇవి అవసరం. ఇక కామ్యకర్మ అంటే కోరికతో చేసేది. నిత్య నైమిత్తిక కామ్య, ఈ మూడింటిలో వాటి ప్రయోజనాలు ఏమిటో మనకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. కామ్య కర్మ యొక్క ప్రధాన ఫలం, ప్రధానత ఏమిటంటే ఫలమే. ప్రాధాన్యమైన ఫలం శుద్ధి ఆర్థికి కామ్యకర్మణ. ఒక ప్రయోజనం కోసమై కామ్యకర్మ చేసినప్పటికీ అవాంతర ప్రయోజనంగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చాలా విశేషమైన మాట చూడండి. అది కామ్యకర్మలు చేసినా నిరసించకూడదు, వాడు చేయనేయండి. వాడికి అప్పుడు లక్ష్యం మాత్రం కోరిక తీరడమే. మొట్టమొదటి విష్ణు శాస్త్రం ఎందుకు చదివంటే రోజులు బాగోలు, అన్ని టైం బాగోలేదు, కలిసి రావట్లేదు, విష్ణు శాస్త్రం చదవడం ప్రారంభించాడు. అప్పుడు విష్ణు శాస్త్రం చదవడం అనే వాచక కర్మ కామ్యకర్మ అయింది. అయితే అలా చెయ్యగా 40 రోజులు 50 రోజులు చేస్తే అతనికి తెలియకుండా
ఆ విష్ణు శాస్త్రం ఏంటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ విష్ణువుపై ప్రేమ ఏర్పడింది. ఇన్నాళ్ళు యాంత్రికంగా చదివేసేనే కానీ వాడు అర్థం తెలుసుకోలేదే అనుకున్నాడు. అప్పుడు గురువు వద్దకు వెళ్ళాడు, తెలిసిన వారి వద్దకు వెళ్ళి విష్ణు సహస్రనామాలకు అర్థం ఏమిటండి అని అడిగారు. ఆయన చెప్పాడు, ఓహో నారాయణ అంత గొప్పవాడా అని నారాయణపై భక్తి కలిగి నారాయణ ఆరాధన చేస్తూ పూజ చేస్తూ క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి 10 మందికి పనికొచ్చేటట్టు చక్కగా జీవిస్తున్నాడు. త్యాగము ఇత్యాదులు కలిగి ఉన్నాడు. తర్వాత భగవాన్ అనుగ్రహం వల్ల అతనికి జ్ఞానం కలిగి మోక్షం పొందాడు. చూసారా? ఒక ఆయన అన్నాడు, నన్నప్పుడు ఒకసారి యాక్సిడెంటే హాస్పిటల్లో చేరారు. అప్పుడు కూడా దేవుడు లేడు, రాముడు లేడు. అక్కడ నేను కొన్ని నెలలు ఉండాల్సి వచ్చింది. ఆ ఖాళీ సమయంలో ఏదో బాగుపడతాను ఉద్దేశంతో స్తోత్రాల పుస్తకాలు ఇంటూ నుంచి ఎప్పుడు చదువుతున్నాను. అది అయిన దగ్గర నుంచే నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ చక్కగా ఉన్నానండి. 10 మందికి పనికొచ్చేటట్టు దానం త్యాగం చేస్తున్నాను. అంటే ఇది కామ్యకర్మ ఎలాంటి ఫలాన్ని ఇచ్చిందో చూసారా? కానీ దేన్ని నిరసించడానికి వీల్లేదు. అది కామ్యకర్మ అవాంతరంగా అంటే దానికి ఆనుషంగికం అంటే అనుబంధముగా చిత్తశుద్ధినిస్తుంది. ప్రధానంగా కామ్యకర్మ పద్ధతిగా చేస్తే ఫలం ఇస్తుందండి, ఇందులో సందేహం లేదు. కొందరు అనుకోవచ్చు, నేను వ్రతాలు చేసేది ఫలితం లేదండి అంటే పద్ధతిగా చేసేవారిది ఒక ప్రశ్న. 2, నీకున్న ప్రారంధం యొక్క బలం బాధ కలిగిస్తుంటే దానికి తగ్గ బలంతో నీ యొక్క అనుష్ఠానం కానీ వ్రతం కానీ జరిగిందా? రెండో ప్రశ్న. అంటే ప్రారంధం బాధిస్తోంది, అది చాలా తీవ్రంగా ఉంది, దాని బలం ఎంతో నీకు తెలియదు. దాన్ని సమాన బలంతో కొట్టగలిగే కామ్యకర్మను చేయగలగాలి. దాని బలం ఏంటో తెలియదు, దీని బలం నీకు తెలియదు, చేసావంతే. కనుక ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా ప్రారంధం బలంగా పనిచేసిందంటే మనం చేసిన కర్మలో బలం సరిపోలేదు నాకు. అయితే వ్యర్థమవుతుందా అంటే ఎంతో కొంత పని చేస్తుందండి, అందులో సందేహం లేదు. ఎంతో కొంత తగ్గిస్తుంది కనీసం. అయితే విశేషం ఏంటంటే ఇక్కడ విఫలమైనట్టు కనబడ్డా అది క్రమంలో మాత్రం మనకి సహకరిస్తుంది, జన్మాంతరాలకు కూడా సహకరిస్తుంది. మరి చేసినా ఫలించలేదు కదా అంటే ఒక రోగికి వైద్యుడు చికిత్స చేస్తాడు, ఫలించదు, అతడు మరణిస్తాడు. అప్పుడు అతడు హాస్పిటల్ మూసుకెళ్ళిపోతాడా? ఎందుకు ఉంచుతున్నాడు? ఒకడు పోయినా మరొకడు బతుకుతాడు కనుక. ఇప్పుడు చెప్పండి, వైద్యము మెటీరియల్ సైన్స్ కదా, దాని ప్రకారంగా లాజికల్ గా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఒకే రోగం వచ్చినటువంటి 2 రోగులు ఒకే వైద్యుడి చేత ఒకే చికిత్స పొందిన ఒకడు క్షేమంగా ఉన్నాడు, ఒకడు లేడు. కారణం ఏమిటంటారు? అప్పుడు వాడే అంటాడు ప్రారంధం అండి. ఈ మాట కూడా మన సంస్కృతిలో మనకు తెలియకుండా కొన్ని మాటలు వచ్చేసారు, ప్రారంధం అండి అని. పదానికి అర్థం అప్పటికి తెలియదు, అదొక టర్మ్ అయిపోయింది. ప్రారంధం అంటే ఇదివరకు చేసింది అనుభవంలోకి వచ్చి ప్రారంభించింది, అది ప్రారంధం. అయితే ప్రారంధం పోదా అంటే నీ కర్మ బలంగా ఉంటే తొలగించుకోవచ్చు. లేకపోతే 16 ఏళ్ళ ఆయువు ఉన్న మార్కండేయుడి ప్రారంధం ఏమైంది? తొలగలే. ఒక ఏడాదిలో పోతాడనుకున్న సత్యవంతుడి ప్రారంధం ఏమైంది? సావిత్రి యొక్క తపస్సు వల్ల తగ్గింది. కానీ తపస్సు వల్ల ప్రారంధాన్ని మనం తొలగించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ కామ్యకర్మలు ఆ విధంగా తప్పకుండా సహకరిస్తాయి దాని బలం బట్టి. అయితే నీకు ప్రారంధం బలం తెలియదు కనుక నువ్వు కర్మబలమే గట్టిగా చెయ్యి, అది గ్రహించవలసినది. అంతేగాని ఫలించలేదని విడిచిపెట్టడానికి లేదు. ఒకరికి ఒకరికి ఫలించలేదు అన్నప్పుడు ఏం చేస్తావండి? లక్ అంటారు. నువ్వు లక్ అన్నా వాడు ప్రారంధం ఉన్నాడు, 2 ఒకటే, పేరు మారిందంతే, మాటలు మారుతున్నాయి. అయితే ప్రారంధం అంటే కొంచెం సంప్రదాయబద్ధంగా కనబడుతుందో నచ్చదు మనకి. లక్ అంటే బాగుంటుంది, ఫేటు లక్కు ఈ శబ్దాలు అంతే ఇక్కడ. కానీ ఇది ఎప్పుడో మన శాస్త్రం చక్కటి పదాలు వేసింది. అదృష్టం అనే మాటకు అర్థం చెప్పనండి, లక్కకి ఏంటో నాకు అర్థం తెలియదు. కానీ అదృష్టం అంటే కనబడనిది అని అర్థం. దానికి ఇతర మతాల్లో సరైన పదం కూడా లేదు. ఎందుకంటే జన్మలు అంగీకరిస్తేనే దీన్ని అంగీకరించాలి ఈ పదాన్ని. జన్మలే అంగీకరించిన మతాలకి ఈ లాజికల్ విషయం ఎలా తెలుస్తుందో చెప్పండి. ఇక్కడ తెలియదు వాడికి. అదృష్టం అంటేనే ఇది వరకు చేసిన కర్మ యొక్క ఫలం ఉంది, అది నీకు కనబడలేదు, రావాల్సిన సమయంలో అనుభవానికి వచ్చింది. కనబడకుండా ఉన్న కర్మ ఫలాన్ని మన అదృష్టం అన్నాను, కనబడకుండా ఉన్నది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మనం చేసేటువంటి కామ్యకర్మలు మన అదృష్టంలో మంచి కలిగించే అదృష్టాన్ని మరింత ఎక్కువ సమృద్ధి చేస్తాయి. అదే మనకు బాధ కలిగించే దురదృష్టాల్ని తప్పకుండా తొలగించనైనా తొలగిస్తాయి, తగ్గించనైనా తగ్గిస్తాయి. తెలిసింది కదా ఈ సూత్రం. అలాగే గుర్తుపెట్టుకోండి. అది నెగిటివ్గా తీసుకొస్తే ఎలా వస్తుందంటే, ఏ సత్కర్మ చేయకుండా దుష్కర్మ చేసేవాడికి వాడికి సదదృష్టం వస్తూ ఉన్నా దాన్ని తగ్గిస్తాయి, తొలగిస్తాయి. దురదృష్ట రూపమైన దుఃఖాన్ని పెంచుతాయి. తెలిసింది కదా. సత్కర్మ సదదృష్టానికి బలం ఇస్తే దుష్కర్మ దురదృష్టానికి బలం ఇస్తుంది. సత్కర్మ దురదృష్టాన్ని తగ్గిస్తే
దుష్కర్మ సత్తదృష్టాన్ని తగ్గిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎప్పుడు కూడా మంచి పని చేసేవాడు చెడిపోడు. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే నహి కళ్యాణకుట్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మంచి పని చేసేవాడు ఇప్పుడు చెడిపోడు. అందుకే కామ్యకర్మ అయినప్పటికీ అది శాస్త్రచోదితమై ఉన్నది కావాలి, సత్కర్మ కావాలి. దానివల్ల ఇతరులకి హింస కలగరాదు. అది కామ్యకర్మలో ప్రధానం. అదే నేను కామ్యకర్మ చేశానండి, అదేంటంటే నాకు ఫలానా అంటే వాడు పడదు, అందుకు వాడు నశించడం కోసం కామ్యకర్మ చేశాను అంటే మన కామ్యకర్మలు కూడా అభిచారిక కర్మను కూడా వచ్చేసింది అనమాట. ధార్మిక కర్మ, అధార్మిక కర్మ అని. అయితే ఈ రెండు ఎందుకు చెప్పలేదు సూత సంహిత అంటే అధార్మికకి దీనిలో ఎంట్రీ ఇయ్యలేదు. అందుకే దాని గురించే మాట్లాడలేదు, ధార్మిక కర్మ గురించే మాట్లాడుతున్నది. ఎందుకంటే జ్ఞానం కోసం కదా. జ్ఞానం కోసం వెళ్ళాలనుకున్న వాడికి ముందు మానవ సహజంగా కామన ఉంటుంది కనుక, అయితే నేను జ్ఞానానికి అనర్హుణ్ణి అనుకోకుండా ఆ కామనా కర్మ ధర్మబద్ధమైన కామనా కర్మను చేసుకోగలిగితే అది అభీష్ట సిద్ధినివ్వడమే కాకుండా క్రమశః చిత్తశుద్ధిని ఇస్తుంది. చిత్తశుద్ధి అనగా దేని ద్వారా జ్ఞానం కలుగుతుందో అది. చిత్తశుద్ధి వలన జ్ఞానం కలుగుతుంది కనుక చిత్తశుద్ధికి మనకొస్తుంది. కనుక కర్మ అనేది చిత్తశుద్ధికి అని శాస్త్రం చెప్పేసింది. అది నిత్యకర్మ, నైతిక కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని విడిగా అక్కడ చెప్పలేదే. అంటే నిత్యకర్మ నేరుగా చిత్తశుద్ధికి సహకరిస్తుంది. కామ్యకర్మ అభీష్టాన్ని సిద్ధింపజేసి అవాంతరంగా అది చిత్తశుద్ధినిస్తుంది. తెలిసింది కదా కామ్యకర్మ యొక్క ప్రయోజనం. మన నిత్యకర్మ ఏం చేస్తుంది? ఇందాక చెప్పారుగా, చిత్తశుద్ధినిస్తుంది. అనగానే మన నిత్యకర్మ మీద పెద్ద రుచికరంగా ఇంత చేసి చిత్తశుద్ధిస్తుందా అనుకుంటాం. దానికి అంత అందమైన విషయం చెప్తున్నాడు. అదే సూత సంహిత ఒక సమగ్ర బోధ అని చెప్పుకోవడానికి కారణం ఇది. ప్రాధాన్యమైన ఫలం శుద్ధి, నిత్యస్య ఫలం ఆర్థికం. ఆర్థికం అంటే ఇదండి, ఏదో ప్రయోజనం ఫలం, దాన్ని ఆర్థికం అంటారు. ఇక్కడ నిత్యకర్మ చేస్తే ఇంత కామ్యకర్మను మర్చిపోలేదు కదా. ప్రధానం కోరిక తెచ్చడం, అవాంతరం చిత్తశుద్ధిని ఇవ్వడం. కానీ చిత్తశుద్ధి యొక్క లక్షణం ఇది నిత్యకర్మ యొక్క లక్షణం ఏంటంటే ప్రధానం చిత్తశుద్ధి ఇవ్వడం, అనుబంధంగా అభిష్టాన్ని సిద్ధింపజేయడం. అదే పెద్దవాళ్ళు చెప్తారు, నిత్యకర్మ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదండి, చెయ్యకపోతే మాత్రం పాపం వస్తుందండి అనే మాట చాలా వింటూ ఉంటాం. మీమాంసకులు కూడా ఈ మాట చెప్తారు. ఉదాహరణకు సంధ్యావందనం ఉంది, ఉపనయన సంస్కారం కలిగిన వాడు చేసి తీరాలి, చేస్తే అనవసరం, చెయ్యకపోతే మాత్రం పాపమే అని చెప్పారు. ఇదే చెప్పి చేస్తే ప్రయోజనం లేదు కానీ చెయ్యకపోతే పాపం అని చెప్పడం వల్ల నిత్యకర్మ భయంతో చేస్తుంది కదా. చేయకపోతే పాపం వచ్చేస్తుంది. అలా చెప్పరాదు అంటారు ఆదిశంకరులే, ఖండిస్తారు దాన్ని. తప్పున ఆయన అన్నారు ఇక్కడ. నిత్యకర్మ వల్ల ఫలం లేదు అనరాదు. ఈ మాట ఎక్కడ చెప్తారంటే గీతా భాషలో చెప్తారు స్పష్టంగా. నిత్యకర్మ వల్ల ఫలం లేదు అనరాదు, అది వేద విరుద్ధమైన మాట. నిత్యకర్మ వల్ల ప్రయోజనం ఉంది. అందుకే ఉద్యంతమస్తం ఎంతమాదిత్యం అభిధ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వా. వాడికి ఏమవుతుందయ్యా అంటే ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతం బ్రహ్మలోకం అంటున్నాం. ఆయుష్, సంపద, విద్య వల్ల వచ్చే వర్చస్సు కూడా వస్తుందయ్యా అని చెప్తున్నాడు అక్కడ. మరి ఫలం లేనప్పుడు ఎందుకు చెప్పాడు? అక్కడ ఫలం ఉంది కానీ అక్కడ చిత్తశుద్ధి ప్రధాన ఫలం, దానికి అనుబంధంగా వస్తున్నది అభీష్ట సిద్ధి. ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి దాని బలం పెంచు అని నిత్యకర్మని ఏదో ముక్కుమడి వ్యవహారంగా చేయకుండా కొంతమంది చేస్తుంటారండి. ఇటు మాట్లాడుతూ జల్లేసుకుంటూ అలవాటు కొద్దీ ఏకాగ్రత కూడా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏమొస్తుందయ్యా? అదే కానీ తెలిసి ప్రేమతో బలంగా అనుష్ఠిస్తే సకాలంలో నిత్యకర్మ కేవలం చిత్తశుద్ధిని మాత్రమే కాకుండా చిత్తశుద్ధిని ప్రధానంగా ఇస్తూ అభీష్టాన్ని కూడా సిద్ధింపజేస్తుంది. అది నిత్యకర్మల యొక్క లక్షణం. కామ్యకర్మలకి అభీష్ట సిద్ధికి అనుబంధం చిత్తశుద్ధి, నిత్యకర్మలకి చిత్తశుద్ధికి అనుబంధం అభీష్ట సిద్ధి. ఇక కేవలం ప్రత్యవాయిస్త నివృత్తి తరస్యతు. ఇక మనం చేసే కర్మల్లో లోపాదులు తొలగించడం కోసం నైమిత్తిక కర్మలు పనికొస్తాయి. నైమిత్తిక కర్మలు అంత విశేషం అంటే నిత్యకర్మ చేస్తాం కానీ దైనిక చర్య వల్ల అంటే దినం మనం చేయవలసినటువంటి దినచర్య వల్ల అవి పరిపూర్ణంగా చేయలేం. కానీ నైమిత్తిక కర్మలు చేయడం వల్ల ఎక్కడైనా లోపాలు మనం నిత్యకర్మల్లో చేసి ఉంటే వాటిని తొలగించగలదు. ప్రత్యవాయ దోషాలని పోగొట్టగలిగే శక్తి దానికి ఉంటుంది అన్నాడు. అయితే ఇక్కడ మందభాగ్యులు కామ్యరూపేషి యజ్ఞేషి యతంతే. మందభాగ్యులు అంటే కొంత ఎక్కువ భాగ్యం లేని వాళ్ళు, అందుకని దుర్భాగ్యులు లేదా భాగ్యహీనులు అనలేదు. మందభాగ్యులు కొద్దిపాటి అదృష్టం ఉన్నటువంటి వారు కామ్యకర్మలు మాత్రమే చేస్తారు నాయన అన్నాడు. అలాగే మిగిలిన వారు మహాభాగ్యా నిత్య నైమిత్తికాత్మకే ప్రవర్తంతే. గొప్ప భాగ్యవంతులు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తారు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే
కేవలం కామ్యకర్మలే చేసేవాళ్ళు అల్పభాగ్యులు. అంటే వాళ్ళకి అదృష్టం ఉంది కానీ అది కొద్దిగా ఉంది, అందుకే వాళ్ళు దానికే ప్రాధాన్యం ఇస్తారు. అంత గొప్ప కర్మకని కామ్యం కోసం వినియోగిస్తున్నారు. కామ్యం కోసం వినియోగించకూడదని లేదండి. ఒక ఆరోగ్యం కావాలనుకున్నాం, దానికి శాస్త్రంలో చెప్పిన యజ్ఞమో యాగమో చేశారు, అది పరమాత్మని ఆరాధనే చేస్తున్నాం. కానీ తప్పంటారా? తప్పేం కాదు. ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, తప్పేముందండి అందులో? అయితే అది మోక్షం అనే మహాపురుషార్థానికి నేరుగా సహకరించదు కనుక కేవలం కామ్యకర్మ చేసేవాడిని మందభాగ్యులు అన్నారు, అభాగ్యులు అనలేదు. ఇది తెలుసుకోండి, అంత చక్కగా చెప్పారు. దీన్ని బట్టి మనం కామ్యకర్మ మానకుండానే నిత్యకర్మలు వదలకుండా గట్టిగా చేయాలనే భావం మనకు కలగాలి. అది ఋషి యొక్క హృదయం. అది నిత్యనైమిత్తికాదులు మహాభాగ్యవంతులు చేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో నిత్యనైమిత్తిక కర్మలు విడిచిపెట్టరాదు. నీకు ఒకవేళ జ్ఞానం కలిగినా, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, ఆశ్రమంలో ఉన్నప్పుడు నీకు శరీర స్పృహ ఉన్నంతకాలం నిత్యనైమిత్తిక కర్మలు చేయాలి. శరీర స్పృహ ఉంది, గృహస్థాశ్రమంలో ఉన్నావు, వేదాంత జ్ఞానం వచ్చేసింది, ఇంకా క్లాసుకి వెళ్లకుండానే కొందరు కర్మలు విడిచిపెట్టేస్తారు. వేదాంత క్లాస్ నేను చెప్పాను కదా, ఎందుకంటే చెప్పే ఆయన ఎప్పుడు విడిచిపెట్టేశాడు, అందుకు వీళ్ళు విడిచిపెట్టేస్తారు. ఆయనకో పోయింది, వీళ్ళు వింటూ పోషిస్తున్నారు కనుక హాయిగా అన్ని విడిచిపెట్టేశాడు. కానీ వీడికి పాఠం విన్న తర్వాత ఉద్యోగానికి వెళ్ళాడు కనుక వీడు ఏం విడిచిపెట్టేశాడు అంటే నిత్యనైమిత్తికాన్ని విడిచిపెట్టేశాడే తప్ప కుక్షంభరత్వం కోసం చేసే కర్మే విడిచిపెట్టలేదు. చూడండి, కానీ నిత్యనైమిత్తికాడి కర్మల్లో మనం పొట్ట నింపుకోవడానికి చేసుకున్న ఉద్యోగాదులు రావు. అలాగని అవి ధర్మబద్ధంగా చేయకూడదు కాదు, వెలగు చేస్తాం. నిత్యనైమిత్తికాలంటే శాస్త్రం నీకు ఏది విధించాలని చెప్పిందో అదే నిత్యనైమిత్తిక కర్మ. దాని గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. అది నిత్యనైమిత్తిక కర్మపై ఎవరికి శ్రద్ధ కలిగి ఉంటుందంటే ఎవరు గొప్ప అదృష్టవంతులు వారికి ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రధానం. నిత్యనైమిత్తిక కర్మలు కూడా వారి ఆయా వర్ణాశ్రమాలకు తగ్గట్టు ఉంటాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ లేదు. ఎవరు వారి నిత్యకర్మలు పాటిస్తే వాడు తప్పకుండా ధరించిపోతారు. ఇది గమనించవలసిన అంశం. అది నిత్యకర్మ అంత గొప్పది, నిత్య నైమిత్తికం రెండు ప్రధానమే. అది మహాభాగ్యా ప్రవర్తంతే, వాళ్ళకి తేషా ముక్తి రయత్నత. ఈ వాక్యాల దగ్గర ఏ మరపాటు లేకుండా వినాలి. ముఖ్యంగా సాధకులకే ఇక్కడ సందేహం ఉంటుంది. మామూలుగా వినేవాళ్ళకి ఏం సందేహం లేదు, ఎందుకు నొక్కి చెప్తున్నారా తెలియదు. సాధకులకి సందేహం ఉంటుంది, నిత్య నైమిత్తిక కర్మలు ముక్తినిస్తాయా అని ప్రశ్న కలిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. అది తేషా ముక్తికి అయత్నత, వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేయకుండానే నిత్యకర్ముక్తినిస్తుంది. నిత్య నైమిత్తికాలు రెండూ కూడా ఎక్కువ ప్రయత్నం చేయకుండానే ముక్తినిస్తాయి. ఎలా ఇస్తాయి అంటే తొందరగా చిత్తశుద్ధినిచ్చి జ్ఞానం పట్ల ఇచ్చ కలిగి ఆ జ్ఞానాన్ని సరైన గురువు ద్వారా పొంది వారి జ్ఞాన సాధన చేసుకుని ధరించుకుంటారు. అందుకే తొందరగా ఇస్తుంది. అంతేకాదు ఈ నిత్యకర్మలు మొదలైన యజ్ఞములు చేసేటప్పుడు శివారాధన బుద్ధ్యా ఏ యతంతే శ్రద్ధయా సహ, ఈ పైన చెప్పే నిత్య నైమిత్తిక కామ్య మూడింటికి వర్తిస్తుంది ఈ వాక్యం. ఎవరైతే శివారాధన బుద్ధితో, శివారాధన బుద్ధి అంటే పరమేశ్వరారాధన, అంతేగాని కృష్ణారాధన కదా రామారాధన కదా అనరాదు. అక్కడ ఆ పేరు పెట్టుకోండి సరిపోతుంది. మొత్తం మీద పరమేశ్వరుడిని నువ్వు రాముడుగా అన్నప్పుడు అభీష్టదేవుంటే అర్థం ఏంటంటే నేను ఈ రూపాన్ని పరమేశ్వరుడికి ఉపాసిస్తున్నాను అనేది. అదే పరమేశ్వర అంటే అందరూ శివుడు స్ఫురిస్తాడు సహజంగా, కానీ పరమేశ్వరుని శబ్దం ఈశ్వరుని శరణంబు వేడిదన్నట్లుగా అది విష్ణువుకి వర్తిస్తుంది. పరమేశ్వర స్వరూపాలే మనం ఉపాసించడం కోసం ఒకే పరమాత్మ విష్ణువుగా శివునిగా ఇత్యాదులుగా తెలియబడుతున్నాడు. ఒక దేవత యందు గాఢమైన ప్రీతి ఉండొచ్చు కానీ ఇంకొక దేవతను ద్వేషించరాదు. అందుకే మనం శివద్వేషం లేని వైష్ణవానికి తల వంచి నమస్కరిద్దాం, విష్ణుద్వేషం లేని శైవానికి మనసారా ప్రణమిద్దాం. ఇది చాలా ప్రధానమైనది. అంతేగాని ఇక్కడ శివుడి గురించి చెప్తున్నా కానీ శైవులు అని ముద్ర వేయక్కర్లేదు. అదొక పెద్ద ప్రమాదం ఉంది గనక సామాన్యులకు తెలియదు గనక చెప్తూ ఉన్నాం. శంకరాచార్యులు చాలా మంది శైవులు అనుకుంటారు, అది 100% తప్పు మాట. ఆయన శైవులు కాదు. మనం కూడా శంకర మార్గంలో ఉన్న స్మార్తులు కూడా శైవులు మనం అనేస్తూ ఉంటారు. అలాంటి అనడం అన్న వాళ్ళని వేల మందిని చూశాను కనుక నేను సభాముఖంగా చెప్పాల్సి వస్తుందండి. ఇక్కడ శంకరుడు శైవులు కారు, వైష్ణవులు కారు, శాక్తేయులు కారు. శంకర మతానుయాయులమైన మనం ఎవరం కూడా శైవులం, వైష్ణవులం, శాక్తేయులం కాము. మరేమిటంటే శివుడైనా, విష్ణువైనా, శక్తి అయినా, సూర్యుడైనా, గణపతి అయినా, స్కందుడైనా ఒకే పరమేశ్వర రూపం అనే వేద హృదయాన్ని అర్థం చేసుకున్నవారు శంకర సిద్ధాంతం ఉన్నటువంటి వారు. మరి శంకరులు విభూతి పెట్టుకుంటారు కనుక అనుకుంటున్నామా అంటే దానికి ప్రతిరోజు చెప్తున్నాం. భస్మధారణ అనేటటువంటిది ఒక వైదిక సంప్రదాయం మాత్రమే. ఆగమ సంప్రదాయంలో మనకి ఊర్ధ్వపుండ్రాదులన్నీ చెప్పబడుతున్నాయి కనుక అవి కూడా చాలా గొప్పవి.
వాటిని అనుసరించే వాళ్ళు వాటి ద్వారా కూడా చిత్తశుద్ధి పొందగలరు. వాటిని తిరస్కరించిన దూషించిన మహాపాపం. అవి వేదజన్యములైనటువంటివే. ఆగమములో చెప్పబడ్డవి కూడా వేదజన్యములు గనక వాటిని గౌరవించాలి. ఎంతెందుకు వైదిక సంప్రదాయంలో గోపీచందనాన్ని ఊర్ధ్వపుండ్రంగా ధరించమని చెప్పారు, భస్మాన్ని తిరియపుండ్రంగా ధరించమని చెప్పారు. ఈ రెండు వైదిక సంప్రదాయంలో స్మృతి సంప్రదాయంలో చెప్పబడుతున్నవే. అందుకే ఆదిశంకర అనుయాయుల్లో పరమ విష్ణు భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ గురువయ్యూరు నారాయణుడు ఉన్నాడు, అక్కడ మహావిష్ణు భక్తులు సామాన్యం కాదు, కానీ వాళ్ళందరూ భస్మధారణ చేసే విష్ణువర్చన చేస్తారు. అక్కడ అంటే వాళ్ళు వైదిక సంప్రదాయాన్ని అనుసరించేస్తున్నారు. ఆగమ సంప్రదాయంలో మనకి పాంచరాత్రం, వైఖానసం మొదలైన వస్తాయి. అవి ఉత్కృష్టములే. ఆ మార్గం ద్వారా చేసే వాటికి వాటి గౌరవం వాటకుంది, వాటి మహిమ వాటకుంది. వాటిని మనం మర్యాదగా నమస్కారం చేసుకుంటాం. అవి గొప్పవే. కనుక కేవలం బొట్లు చూసి మాట్లాడడం కాదు. ఇక్కడ ఆదిశంకరులు కేవలం శైవ సంప్రదాయాన్ని అనుసరించి ధరించారనడానికి కాదు, వైదిక సంప్రదాయాన్ని అనుసరించి ధరించారు. ఇది విషయాంతరం అనుకోవద్దు. ప్రస్తుతం ఇది అసలైన అవసరమైన విషయమనే భావించి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఆచార్య పురుషుల పట్ల లేనిపోని వివాదాలు కలి ప్రభావం చేత ఏర్పడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఎవరైనా ఆచార్య పురుషులు గౌరవనీయులే, ఇది తెలుసుకోవాల్సింది. ఏ సంప్రదాయంలోనైనా భక్తిని చాటేవారు, సన్మార్గంలో పెట్టేవారు ఆచార్యులు. వారికి ఎవరైనా మనకు నమస్కారం. అందుకే మతత్రయాచార్యుల పాదపద్మాలకి మనం నమస్కారం చేస్తాం. అది తెలుసుకోవాల్సింది. మతత్రయాచార్యులకి నమస్కారం చేసుకుంటాం. అదేవిధంగా ప్రధానంగా శంకర అనుయాయులమైన మనం శంకర సంప్రదాయాన్ని అనుసరించి అన్నిటినీ అంగీకరించగలిగే ఔదార్యం, ఔన్నత్యం, సమత్వం శంకర సంప్రదాయంలో సహజంగా ఉంది అని తెలుసుకుందాం. శంకర సంప్రదాయం శంకరుడితో మొదలు కాలేదు అని తెలుసుకుందాం. అది ఏనాటి నుంచో ఉన్నదాన్నే శంకరుల కాలంలో ఒక సమైక్యత ఏర్పరిచారు మహానుభావులు. ఇది తెలుసుకోవాలి. అందుకే శివారాధన బుద్ధ్య అనే మాట రాగానే ఒక్కసారి భగవద్గీత చదవండి, శంకర భాష్యం చదవండి, అనుకుంటాం ఆదిశంకరులు మించిన వైష్ణవులు లేరినప్పుడు. ఆయన అనేక చోట్ల పరమేశ్వరుడు యొక్క పదం అన్నప్పుడు వైష్ణవం పదం అనేవి రచించారు. ఆయన అంత గౌరవంగా రచించారు. వైష్ణవ శబ్దాన్ని అంత పవిత్రంగా వాడారండి ఇక్కడ. అందుకే వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అనే మాట ఏదైతే ఉందో అందులో వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు అనే మాట చాలా విశేషం. వైష్ణవ శబ్దం వినగానే ఒళ్ళు పులకించాలండి. విష్ణుమయుడు, విష్ణు భక్తుడు వైష్ణవుడు. విష్ణువు యందు అనన్య భక్తి కలిగిన వాడు వైష్ణవుడు. అలాగే పరమమంగళ స్వరూపుడు శివుని యందు అనన్య భావం కలిగిన వాడు శైవుడు. అందుకే శంకరుల్ని మించిన వైష్ణవులు లేరు, శంకరుల్ని మించిన శైవులు లేరు, శంకరుల్ని మించిన గాణపత్యులు లేరు, శంకరుల్ని మించిన శాక్తేయులు లేరు, శంకరుల్ని మించిన స్కాందులు లేరు. ప్రారంభం ఏమన్నాం? శంకరులు శైవులు కారు, వైష్ణవులు కారు అన్నాం. ఇప్పుడేమన్నాం? శంకరులు మించిన శైవ వైష్ణవులు లేరన్నాం. అంటే అర్థం ఇతర దేవతా ద్వేషము లేని ఈశ్వర భక్తి కలిగి ఉన్నది. నీ ఇష్టదేవతని ఈశ్వరునికి ఉపాసించడం తప్పేమీ లేదు. ఇతరుల దేవతలు ఆయనకు భిన్నులు కారని దృష్టి కలిగి ఉండి చాలు. ఇక్కడ అది సంప్రదాయం. ఈ సత్సంప్రదాయమే మొత్తం హిందూ ధర్మాన్ని కలిపి బ్రతికించగలదు. కనుక సమగ్ర హిందూ ధర్మ క్షేమం కోసం ఆదిశంకర మార్గమే అనుసరణీయం అని మరీ ఈ శారదంబ సన్నిధిలో మరొక్కసారి చెప్పుకుంటూ ఆ జగద్గురులకు అంజలిస్తూ శివారాధన బుద్ధ్యా ఏ యతంతే శ్రద్ధయా సహా, శివారాధన బుద్ధితో ఎవరు యతంతే అంటే యజ్ఞయాగాది కర్మలు. ఇక్కడికి యజ్ఞం అనగానే మళ్ళీ తెలుసుకోవాలి. యజ్ఞం అనగానే కర్మ యజ్ఞం అని అర్థం చేసుకోవాలి. మరి యజ్ఞము అనగానే అగ్నిహోత్ర కర్మ మాత్రమే కాదు, అది కాదని నేను అనలేదు, అది మాత్రమే కాదు అని చెప్తున్నాను. ఇక్కడ కర్మయజ్ఞం మొత్తం చెప్పబడుతుంది. ఇక్కడ మూడుటిగా కాయిక, వాచిక, మానసికమైన నిత్య నైమిత్తిక కామ్య రూపమైన కర్మ శివారాధన బుద్ధితో చేస్తే శీఘ్రం విముక్తి ఫలమాప్నుయు, అతి శీఘ్రముగా మోక్ష ఫలాన్ని ఇస్తున్నది అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట మనకు తెలియజేస్తున్నాడు. కనుక చేసిన కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే తొందరగా చిత్తశుద్ధి మోక్షం ఇస్తుంది. సులభమైన మార్గం చెప్పాడు. కానీ కర్మను విడిచిపెట్టక్కర్లేదు, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అదొక్కటి. అందుకే మనకి చివరికి వచ్చేటప్పటికల్లా తత్సత్ బ్రహ్మార్పణమస్తో కృష్ణార్పణమో, శివార్పణమో, రామార్పణమో చెప్తూ ఉంటారు. ఇక్కడ అర్పణ బుద్ధితో చేయాలండి. అర్పణ బుద్ధి చాలా విశేషం. అంతేకాదు, ఇంకా కావాలి అంటే నువ్వు జ్ఞాన విచారణ చేస్తూ కర్మయజ్ఞం చేయడం పద్ధతి ఒకటి ఉంది. ఇక్కడ వరకు చెప్పేటప్పుడు కామ్యము గొప్పదే, నిత్యము గొప్పదే, నైమిత్తకము గొప్పదే చెప్తూ మూడు కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇంకా గొప్పదే అని మరొక పద్ధతి చెప్పాడు. ఇంకొక పద్ధతి చెప్తున్నాడు. అంటే కర్మలు బంధింపబడకుండా మోక్షం ఎలాగిస్తాయి అనే దాన్ని చెప్పడం కోసం మరొక పద్ధతి చెప్తున్నాడు. అంటే ఈశ్వరార్పణ బుద్ధి భక్తి, భక్తితో చేసిన కర్మ శీఘ్రంగా ముక్తినిస్తుంది. ఇప్పుడు జ్ఞాన విచారణతో చేసిన కర్మ అని చెప్పాడు. ఇక్కడ
అది అకర్తాహం అభోక్తాహం అసంగోహమహం శివ ఇది విజ్ఞాయమానేన స్వాత్మానం తర్కతోపిచ కర్మయజ్ఞేషి ఏ నిత్యం యతంతే శ్రద్ధయాన్విత తే మహాదేవ విజ్ఞానం అపరోక్షం అవాప్నుయు. ఎంత చక్కగా మెట్లు కట్టినట్టుగా ఒకదాని వెంట ఒకటి అస్పష్టతకు అవకాశం లేకుండా అత్యద్భుతంగా చెప్పినటువంటి సూత పౌరాణికులకు రచించిన వ్యాసదేవునికి నమస్కారం చేసుకున్నాం. ఎంత అందంగా చెప్తున్నాడండి ఇక్కడ. ముఖ్యంగా జ్ఞానము తెలుసుకుని శాస్త్రముల ద్వారా తర్కము ద్వారా నీ బుద్ధిని ఉపయోగిస్తే ఈ జ్ఞానాన్ని అంగీకరిస్తావు. నువ్వు తర్కించిన శాస్త్రం చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకున్నా ఈ రెండిటితో అంటే యుక్తిని ఉపయోగించు, ఆలోచించు. అప్పుడు నీకు తెలుస్తుంది ఆత్మ అని ఏదైతే ఉన్నదో అది దేహం కాదు, ఈ ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, అది నిజానికి అకర్త. ఈ దేహము మనస్సు మొదలైనవి కలిసి చేస్తున్నాయి, కానీ సాక్షిగా ఉన్న ఆత్మ చేయట్లేదు. దాని నుండి చైతన్యం పొంది ఇవన్నీ చేస్తున్నాయి. అవి చేస్తున్నప్పుడు వాటి వికారాలు ఆత్మకు అంటట్లేదు. కానీ నేను ఎవరిని అనగా ఆ వికారములు అంటున్నటువంటి శుద్ధమైన ఆత్మని. అదే అకర్త అహం. అదేవిధంగా అభోక్త అసంగ, ఏ సంగము లేని, ఏ కర్తృత్వము లేనటువంటి, ఏ భోక్తృత్వము లేనటువంటి నిర్మలమైన స్వరూపం నాది. అదేమిటి? శివ శివోహం అనే ఎరుక ఒకటి శాస్త్రము ద్వారా తెలుసుకుంటూ తర్కముతో కూడా ఇప్పుడే చెప్పాం. కొంచెం తర్కంతో ఆలోచిస్తే అర్థమైపోయింది. ఇలా తర్కంతో ఆలోచిస్తే ఇటువంటి జ్ఞాన విచారణతో ఎవరైనా కర్మయజ్ఞం చేసినట్లయితే శ్రద్ధగా, శ్రద్ధ అని ఎందుకు చెప్పాడంటే శాస్త్రం చెప్పింది కనుక చేస్తున్నాను. ఇది శ్రద్ధ అంటే అర్థం. మరి నీకు ప్రయోజనం లేదు కదా, అప్పుడు శ్రద్ధ ఎలా అవుతుంది అంటే శాస్త్రం చెప్పింది కనుక చేస్తున్నాను అనేదే శ్రద్ధ. ఆ మాట మహానుభావుడు ధర్మరాజు అంటాడు, శాస్త్రం చెప్పింది చెయ్యమని నేను చేస్తున్నాను యజ్ఞం, అంతేగాని అదేదో ఇస్తుందని నేను చేశాను అనుకో, ఫలం రాలేదంటే మానేస్తాడు. ఫలం వస్తుందని కర్మ చేసేవాడికి ఫలం రాకపోతే మానేస్తాడు. అప్పుడు నేను భ్రష్టుడిని అయిపోతాను. అందుకే ఫలం వస్తుందా లేదా అని ప్రతి కర్మకి వెంట రిజల్ట్ వైపు చూడటం నా పని కాదు. కర్మ చెయ్యాలి అని శాస్త్రం నాకు విధించింది కనుక నేను చేస్తాను అన్నాడు. ఆ ఒక్క మాటకే కృష్ణుడు అంటి పెట్టుకున్నాడు, ముక్తినిచ్చాడండి. మనకి భారతాదులు చదువుకోవడం ఎందుకు? ఇక్కడ చెప్తున్న దానికి వాళ్ళు మనుష్య రూపాలుగా, పాత్ర రూపాలుగా మనకు కనబడుతున్నారు ఇక్కడ. అందుకే తామంటే ఏంటో తమకు తెలిసి కూడా, ఆత్మజ్ఞానం కలిగి ఉండి కూడా, అంటే ఇంకా జ్ఞానం అనుభవ దశలోకి రాలేదు, కానీ విచారణ దశలో స్పష్టమైన పరోక్ష జ్ఞానం వాళ్ళకి ఉన్నది. కానీ శాస్త్రం చెప్పిందని శ్రద్ధతో కర్మను ఆచరిస్తే అటువంటి వాడికి ఆ ఫలాశక్తి ఎలాగూ లేదు కనుక వాడు ఇంకా తొందరగా ముక్తి పొందుతాడు. అతడు అపరోక్షం అవాప్నుయు అన్నాడు ఇక్కడ. అంటే మొదట చెప్పినది అకర్తాహం అభోక్తాహం అనే జ్ఞానం పరోక్ష జ్ఞానం అని. పరోక్ష జ్ఞానం అనగా శాస్త్రములు చదవగా స్పష్టముగా అర్థమైతే పరోక్ష జ్ఞానం, అది అనుభవానికి వస్తే అపరోక్షం. ఇక్కడ మొదట చెప్పినది ఆ పరోక్ష జ్ఞానం కలిగినటువంటి వాడు శాస్త్రచోదితమైన కర్మ అని గాని చేసినట్లయితే వాడు అతి తొందరగా మహాదేవుని అపరోక్ష విజ్ఞానాన్ని పొందుతాడు. మహాదేవుడు అంటే ఆత్మగా ఉన్నటువంటి భగవంతుడే, ఆయన యొక్క అపరోక్ష జ్ఞానాన్ని పొందుతాడు. మొత్తంగా చక్కగా మనకి చెప్పేశారు. కామ్యకర్మలు చేసేవా కోరికలు తీరితే క్రమంగా చిత్తశుద్ధి వస్తుంది. నిత్యకర్మలు చేసేవా చిత్తశుద్ధి వస్తుంది, క్రమంగా కోరికలు తీరుతాయి. నైమిత్ కర్మలు చేసేవా లోపాలు పోతాయి. ఇందులో మళ్ళీ నువ్వు నిత్య నైమిత్తికాలు మాత్రమే చేసేవా మహాభాగ్యుడు, కామ్యకర్మలు చేసేవా అల్పభాగ్యుడు. నిత్య నైమిత్తికాలు కామ్యకర్మలు కూడా శివారాధన బుద్ధితో చేస్తే తొందరగా ముక్తి లభిస్తుంది. లేదా పరోక్ష జ్ఞానం కలిగి ఉండి శాస్త్రం చెప్పింది కదా అని శ్రద్ధతో చేస్తే తొందరగా అపరోక్ష జ్ఞానం లభిస్తుంది అయ్యా అన్నాడు ఇక్కడ. అంటే మనం ఇప్పుడు వేదాంత పాఠం నేర్చుకుంటున్నాం, చక్కగా అర్థమవుతుంది, అర్థమైన వెంటనే ఆనందిస్తున్నాం. అంటే ఏ జ్ఞానం కలిగిందని అర్థం? మళ్ళీ ఇంటికెళ్ళి మననం నిధిధ్యాసనం చేస్తే అది పరోక్ష జ్ఞానం. స్పష్టంగా మనకు తెలిసిపోయింది ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి దృఢంగా తెలిసిపోయింది అనుకోండి, దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అలాంటి పరోక్ష జ్ఞానం కలిగాక ఇంకా ఎలాగో మిగిలినటువంటి జగత్తులో కోరికల అనే ఉద్దేశంతో కామ్యకర్మలు పోయాయి. ఇంకా మిగిలినటువంటి నిత్య నైమిత్తికాలే. అవి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శాస్త్రం చెప్పిందని చేస్తున్నాడు. నిరంతరం చేస్తున్నది జ్ఞానమునందు విచారణే. అటువంటి వాడికి ఏ జ్ఞానాన్ని విచారణ చేస్తున్నాడో అది అపరోక్షముగా వాడికి సిద్ధిస్తుంది సుమా అని చెప్పాడు. ఇంత చక్కగా కర్మకి జ్ఞానానుకున్న అనుబంధాన్ని ఎటువంటి సందేహానికి తావు లేకుండా మనకు తెలియజేశాడు. ఇప్పుడు సెలక్షన్ మనది. నువ్వెక్కడున్నావో అక్కడి నుంచి ఆలోచించు. ఇందులో ఏది గొప్ప చెప్పారో అది నేనేమో అనుకో. మన స్థాయి మనకు తెలియాలి కనుక ఏదైనా మనకు అనారోగ్యం కలిగితే రుద్రాభిషేకం చేసుకున్నాం, తప్పేం లేదండి. ఇక్కడ అంత మాత్రం ఏమైపోలేదు. అప్పుడు ఏమనాలంటే
స్వామి కామ్యముగా ఇది చేసుకున్నప్పటికీ కూడా నాకు కావలసింది క్రమంగా చిత్తశుద్ధి, నీపై భక్తి అని అన్నాం అనుకోండి, తప్పకుండా తొందరగా మనకి రెండింటినీ ఇస్తుంది. తెలుసుకోండి, ఇది ఎలాంటిదంటే ఒక ఆవిడ అందుట, నువ్వు ఏమైపోయినా పర్వాలేదు కానీ నగలు కూడా తీరాలి. ఏం చేస్తాం, అందులో రెండు ఉన్నాయి. ఇప్పుడు నగలే ప్రధానం, ఆయన ఏమైపోయినా పర్వాలేదు, అన్నీ ఇచ్చేసాను, ఏమైపోయినా అక్కడికి పోయినా పర్వాలేదు ఆవిడకి. కానీ ఇంకొక ఆమె ఉన్నది, స్వామి నువ్వెప్పుడు నా దగ్గర ఉండాలి, కుదిరితే నగా నట్రకున్నాను. ఇది మంచిదే, తప్పే ఉంది. దేవుడికి ప్రధానం ఏంటంటే నగా నట్ర కంటే ఆయన ప్రధానం, కానీ నగా నట్ర మోజు ఉండాలి, అది తీరాలి, ఆయన ఉండాలి. ఇది నయం కొంత. ఇంకొక ఆవిడ ఉంది, నా నగక్కర్లేదు నట్రక్కర్లేదు, నువ్వు ఉంటే చాలయ్యా అన్నది. ఇందులో మూడవది ఉత్కృష్టం కావచ్చు, రెండవది మధ్యమం, ఇది బెటరు, ఇంకా చివరిది కనికిష్టం. ఆ కణాకష్ట స్థితి నుంచి మధ్యమ స్థితికైనా మనం ఎదగలిగితే ఉత్తమ స్థితికి ఎప్పటికైనా రాగలం. తెలుసుకోండి, ఇక్కడ అది చివరిది నిష్కామం. కానీ సకామ భక్తిలో మళ్ళీ కేవల సకామం మిశ్రం, మూడవది నిష్కామం. హఠాత్తుగా నిష్కామం రమ్మంటే కర్మను వదిలేస్తాం, అది మొదటి దీంతో ప్రారంభమైనా అక్కడికి వెళ్ళాలి. అందుకే నిష్కాముడనని పలుకగలేను కామదహన సకామ సన్నుతులు నావి స్వామి కామేశ్వర అంటుంది శివపదం. ఇలా ఆలోచిస్తే మనకి ఆయనే కామేశ్వరుడు, కోరికలు తెచ్చగా ఏం చేస్తాడండి, పైగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కల్పవృక్షం నేనే, కామధేనువు నేనే అన్నాడు. అప్పుడు ధర్మబద్ధమైన కోరిక అడుగు. కానీ కోరిక కావాలా నేను కావాలా అంటే మాత్రం నువ్వే కావాలి. నువ్వుంటూ కోరిక ఇచ్చావనక కొద్దిసేపు ఈ మోజు పడతాను కానీ నీతోనే ఉంటాడు, ఇది బెటర్. అదే మనం మధ్యమ స్థితికి వెళ్ళాలి, లేకపోతే మందభాగ్యా అయిపోతుంది. తెలుసుకోండి, మందభాగ్యా కంటే భాగ్యవంతులమే మహాభాగ్యవంతులమే ఈ స్థితికి వెళ్ళగలగాలి. ఇక్కడ ఇది క్రమం మొత్తం. కర్మాచరణ జ్ఞానము ఈ రెండింటికున్న అనుబంధం ఇంత స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడైనా కర్మాచరణ చేసేవాడికి లేదా జ్ఞానం కావాలనుకునేవాడికి, జ్ఞానం కావాలనుకుని కర్మాచరణ చేసేవాడికి, ముక్తి కావాలనుకుని కర్మాచరణ చేసేవాడికి కొన్ని సులక్షణాలు ఉండాలయ్యా అన్నాడు. అవేమిటి అంటే, లోకల్లో దురాచారవంతులు కనబడుతుంటారు, వాళ్ళ గురించి వాళ్ళ దోషాల గురించి ఆలోచించకూడదు. కొందరు అబ్బా వాళ్ళందరూ దురాచారం అండి, కొందరికి వాళ్ళు తప్ప అందరూ దురాచారవంతుల్లా కనబడతారు. ఇది ఒక దురదృష్టవంతులు. ఏటో వాళ్ళు అస్సలు ఏది పాటించరండి, అక్కడ వీళ్ళు పాటించండి. ఒక ఆవిడ అన్నది, ఎన్ని విజ్ఞానాలు విన్నా వీళ్ళు ఇసుమంత కూడా మారరండి అని. పాప ఆవిడ మారారో లేదో తెలియదు. ఇది బాధాకరమైన అంశం. అంటే ఇతరులు మారారో లేదా ఇతరుల దోషాలు దర్శించడంతో వాళ్ళు అయిపోతున్నది కనుక వాళ్ళకి వాళ్ళు వివేచన చేసుకోవట్లేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ముందు తమకు తాము విభూతులు చేసుకోగలగాలండి. అందుకే నిజంగా జ్ఞానం కోసం ముక్తి కోసం ప్రయత్నించే వాడికి ఒక ఎరుకుంటుంది, ఈ జీవితం పెద్దది కాదు, చాలా చిన్నది, పొందాల్సిందా చాలా పెద్దది, దానికి తగ్గ సాధన చేయడానికి ఉన్న ఆయువు సరిపోదు. అటువంటప్పుడు ఈ ఆయువును పూర్తిగా సత్కర్మకో భక్తికో జ్ఞానానికో వినియోగించుకోవాలి. కానీ వీడు గురించి వాడు గురించి చర్చ ఎందుకు? అందరి గురించి చర్చ చేస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, అక్కడ వెళ్ళా నువ్వు సిద్ధమేనా? వాడు పాపాత్ముడు వీడు పాపాత్ముడు అందరి గురించి చర్చ చేస్తున్నావు, వాడిని బాగు చేయలు, అది తెలుసు. నీ కాలక్షేపానికి పనికొచ్చింది. పైగా నేను సదాచారవంతుడిని అని నీకు నువ్వు తృప్తి పడ్డానికి పనికొచ్చింది. కానీ నిరంతరం వాళ్ళని చింతన చేస్తున్నావు. వాళ్ళు అందరూ వెళ్ళేది నరకానికైతే నువ్వు వాళ్ళ పక్కన నిలబడతావా? ఆ క్యూలో ఉంటావా? ఉండవే. అటువంటిప్పుడు వారి గురించి చర్చ చేయడం ఎందుకు? ఎందుకంటే దేహ చర్చే విడిచిపెట్టి ఆత్మచర్చ చేయమన్నప్పుడు మరో దేహాల గురించి చర్చ ఏమిటండి చెప్పండి. అయ్యో దేహ చర్చ వదులుకోలేకపోతున్నా, అంత తాదాత్మ్యం అయింది. దాన్ని వదులుకోమని ఇప్పటికంతా 13వ రోజు 14వ రోజు 14 రోజులు దేహాత్మ భ్రాంతి విడిచిపెట్టంటే 16వ రోజు ఎప్పుడు అవుతుందో ఉపన్యాసం ఎప్పుడు విడిచిపెడతావా అనిపిస్తుంది. దేహాత్మ భ్రాంతి విడిచిపెట్టమని. కానీ దేహాత్మ భ్రాంతి విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఇతరుల్ని తమ ఆత్మలుగా ఆరోపించుకుని వాళ్ళ సుఖాలు వాళ్ళ దుఃఖాలు వాళ్ళ గురించి ఏమిటండి, వాళ్ళ బాగోగుల గురించి ఇక్కడ. అందుకే అన్య దోష చింతన ఉంటే, అన్య దోష పరామర్శ చేసిన వాడు సాధించలేడు సుమా. కానీ గొప్ప యజ్ఞం ఏదయ్యా అంటే దురాచారంలో దోషం చూడకుండా మరి కనబడుతుంటే ఏం చేయాలండి? ఉపేక్షించు, అంటే పట్టించుకోకు. దాని గురించి పట్టించుకోకుండా ఎవడైతే సాధన చేస్తాడో వాడిది నిజమైన యజ్ఞము. కర్మయజ్ఞమని జ్ఞానయజ్ఞమని. జ్ఞానయజ్ఞం అంటే విచారణ రూపంతో వేదాంతం వింటూ, వాడు కూడా నాకు బాగా అర్థమవుతుంది కానీ వీళ్ళందరికీ అర్థం కావట్లేదు. కొంతమంది ఉపన్యాసాలకు వచ్చినప్పుడు అంటారు, మీరు అలా చెప్తే అందరికీ అర్థం కాదండి అంటారు. నీకు అర్థమైందంటే నాకు అర్థమైంది అనుకోండి అంటాడు. అబ్బా అంత గొప్ప విషయం, పోనీ నీకేనా అర్థమైందిలే సంతోషం. ఒక ఆయన అన్నాడు, నాకే అర్థం కాలేదండి. నీకే అర్థం కాదని చెప్పాల్సి వచ్చింది అంటే మిగిలిన వాళ్ళకి అంతకు అర్థమవుతుంది. కానీ తను తాను అలా అనుకుంటే అండి
అందుకే ఎప్పుడు అన్యదోష దర్శనం కూడదు. తాను చేయాల్సింది తాను చక్కగా చేసుకుంటూ వెళ్ళారు. ఉన్నాయు సరిపోవట్లేదు. అది నిర్మలుడై ఆత్మ నియతి గలుగువాడే ధర్మతత్వ బుద్ధి తగిలిన వాడు అని చెప్తూ, అరుదైన భూతదయానిధి యగువాడు పరులు తామేయనుచు భావించువాడు పరనిందసేయ తత్పరుడు కానివాడు ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడి హరి నెరిగిన వాడు అంటాడు అన్నమాచార్య వాడు. అది తెలుసుకుని దాని ప్రకారంగా మనం అలాగే ఎవరో వాళ్ళ మార్గంలో ఒక దేవతని ఆరాధించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ శ్రద్ధని దెబ్బతీయరాదు. వాళ్ళలో కలగజేసుకుని మీరు ఈ దేవతను పూజించరాదు, ఆ దేవతను పూజించరాదు, వీళ్ళు అల్పదేవతలు మహాదేవతలు నువ్వు అన్నావా, నువ్వు చేసే యజ్ఞం ఫలించదు. తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే ఒకరు ఉత్కృష్టమైన దేవతను ఆరాధిస్తున్నారంటే భారతీయ సంస్కృతిలో అమ్మవారి విభూతులే అన్నీను. మన గ్రామ దేవతలుగా ఆరాధించిన, మరొక అక్కల రూపంలో ఆరాధించిన, పేరెంటాల రూపంలో మనం ఆరాధిస్తున్నామన్నా అమ్మవారి విభూతులు వారు అని దేవీ భాగవతాది గ్రంథములు చెప్తున్నాయి. ఒక ఉత్కృష్టత, ఒక త్యాగం, ఒక వీరం ఎక్కడ కనబడుతుంది అమ్మవారి విభూతి. అది విభూతి అంటారు. యజ్జత్ విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ. ఒక త్యాగము, ఒక నిస్వార్థ గుణము, ఇలాంటివి భగవద్గుణాలు. అది చూపిస్తూ మహాత్ములు శరీరం త్యజిస్తే వారికి దివ్యత్వం వస్తుంది. ఆ దివ్యత్వం వచ్చినటువంటి వారిని మనం అక్కలని, పేరెంటాలని, మహాత్ములని ఆరాధిస్తాం. వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. వారి ఆరాధన అమ్మవారి ఆరాధనే. ఇది తెలుసుకోవాలి. అలా ఆరాధించే వారి యొక్క బుద్ధిని గాని దెబ్బతీస్తే నువ్వు చేసే యజ్ఞం ఉత్తమ యజ్ఞం కాదు అంటున్న సూత సంహిత. ప్రమాణ శ్లోకం చూడండి. యత్రయో దేవతా బుద్ధిం కరోతి శ్రద్ధయా సహ సోపి యజ్ఞ ఇతి ప్రోక్తో మయా వేదార్థ విత్తమాహ. ఓ వేదార్థవేత్తలైన సౌనకాది మహర్షులారా, లేదా నైమిషీయ మహర్షులారా. ఇక్కడ సూతులు వారు సౌనకులకే చెప్పారని చెప్పలేదు, నైమిషారణ్యంలో ఋషులకి చెప్పారన్నారు. ఏ నైమిషీయ మహర్షులారా, ఎవరు దేవతా బుద్ధితో ఆరాధన చేస్తుంటారో ఒక స్వరూపాన్ని, వారిని కూడా అది కూడా యజ్ఞములే అని తెలుసుకోవాలి. వారిని ఎట్టి వేళలా కూడా బుద్ధిని చెదరగొట్టరాదు. అది కూడా యజ్ఞమే. అంటే అది కూడా నీకు నిత్య నైమిత్తిక కామ్యాది విషయాల్లోకి వచ్చి అవి ముక్తినిస్తాయి తెలుసుకోవాలి. అది గ్రామ దేవతారాధన కూడా సనాతన ధర్మంలో ప్రధానమే. అవి కూడా క్రమశః తరింపజేస్తాయి. అందుకే సనాతన ధర్మవేత్తలైన మహాత్ములు వాటిని ప్రోత్సహిస్తారు. అది తెలుసుకోవాల్సింది. ఉత్కృష్ట భావాలు ఏమిటండి? పరమేశ్వరుడు. పరమేశ్వరుని విభూతులు అందరికీ అందుబాటులోకి రావడం కోసం వారి వారికి తగ్గ విధానాల్లో రూపమును ధరించారు. ఈ విషయమంతా మనకి దేవీ భాగవతంలో ప్రకృతి ఖండంలో చెప్పబడుతుంది. దాని ప్రమాణములతో నేడు జాతరలు హిందూ ధర్మంలో చేసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నారు, ఈశ్వరుని ఆరాధిస్తున్నారు. అందరూ శివశక్తుల భక్తులే. శివశక్తుల భక్తులే అందరూ కూడా. శ్రద్ధయా సహితం సర్వం శ్రేయసే భూయసే భవేత్. ఎవరు ఏ దేవతను ఆరాధించినా వారి శ్రద్ధతో చేసినట్లయితే అది తప్పకుండా ఉత్కృష్ట ఫలాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ శ్రద్ధ బట్టే ఫలం చెప్పబడుతూ ఉంటుంది సుమా. అందుకే ఇంతవరకు కాయిక కర్మ యజ్ఞస్తు కదిత సంగ్రహేణతు. ఇంతవరకు చెప్పింది కాయిక కర్మ ఎక్కువ చెప్పారు, వాచిక కర్మ గురించి ఇంకా చెప్పలేదు. ఇంతవరకు చెప్పినది అది. భవంతోపి మహాయజ్ఞం కాయికం కురుత ద్విజాహ. కనుక ఓ వేత్తలారా అని సంబోధిస్తూ వారితో చెప్తున్నాడు సూతులు వారు. ఏమనంటే మీరందరూ కూడా ఈ కాయికమైన మహాయజ్ఞాన్ని ఆచరించి తీరాలి సుమా. నేను ఇందాక చెప్పిన శ్రేణుల్లో ఉత్కృష్ట శ్రేణితో చేయగలిగితే మంచిదే, లేదా ఏదో శ్రేణిలో చెయ్యాలి. మీరు మహాత్ములు గనక ఉత్కృష్ట శ్రేణిలోనే చేస్తారు. కనుక మహాయజ్ఞం అని చెప్పడంలో ఉత్కృష్ట శ్రేణికి చెందినటువంటి ఆ మహాయజ్ఞాన్ని, కాయికమైన యజ్ఞాన్ని మీరు చెయ్యాలి. ఇప్పుడు నేను వాచిక యజ్ఞం గురించి చెప్తున్నాను. ఇది చాలా ఉత్కృష్టంగా ఎక్కువ చెప్పారండి. వాచిక యజ్ఞం గురించే అధ్యాయాల వర్ణన జరుగుతుంది. ఎందుకంటే వాచిక యజ్ఞం సర్వోత్కృష్టం. వాచిక యజ్ఞం అంటే మంత్రము, జప్ లేదా స్తోత్రము, ఇవన్నీ వాచిక యజ్ఞం అని చెప్పబడతాయి. అంటే వాక్కుతో చేసే యజ్ఞము. భగవన్ నామస్మరణ, భగవన్ మంత్ర జపం, అదేవిధంగా భగవత్ స్తోత్ర పఠనం, భగవంతుని సంబంధించిన విషయాలు చదువుకోవడం, ఇవన్నీ కూడా వాచిక యజ్ఞం కిందకే పెడతాయి. అది క్రమశః మనస్సులోకి తీసుకువెడతాయి. ఇది వాచిక యజ్ఞం చెప్పేటప్పుడు మనం మంత్రం నామం ఉన్నాం, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ వాచిక యజ్ఞం ఎందుకు గొప్పదైంది అంటే ముందు శబ్ద బ్రహ్మ స్వరూపం తెలుసుకో, అందులోంచి శబ్దములు ఎలా వచ్చాయో తెలుసుకో. శబ్ద బ్రహ్మమే పరమేశ్వరుడు, ఆయన నుంచి శబ్దములు ఆయన శక్తి చేతను వచ్చాయి. కానీ ప్రతి శబ్దము ఆయన శక్తే. ఆయన శక్తి అంటే ఎవరు? శివశక్తులే. కనుక వేదము చెప్పినటువంటి ఏ శబ్దములు ఉపాస్యములను చెప్పబడుతున్నాయో వాటిని చక్కగా గురువు ద్వారా గ్రహించి వాచిక యజ్ఞంగా చేసుకోవాలి.
అదే జపం, స్తోత్రము, పఠనము ఇత్యాదులన్నీ వాచిక యజ్ఞములు. అవి ఎలా వచ్చాయి ఏమిటైనా ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని ఇక్కడ చెప్పబడుతున్నాడు. వాచిక యజ్ఞ విజ్ఞానము ఇక్కడ చెప్పబడుతున్నది. అతాహం వాచికం యజ్ఞం వక్ష్యామి శ్రద్ధయా సహ పరాత్పరతరాత్ అస్మాత్ శివాత్ చైతన్య లక్షణాత్ స్వశక్తి సహితాత్ ఏవ ద్విజా జ్యోతిర్మయ పరహ. అద్భుతమైన మాట చెప్తున్నాడు. శబ్దం ఎలా ఉత్పన్నమైందో చెప్తున్నాడు. ఇది ఒక సైన్స్ అండి. శబ్దోత్పత్తి ఎలా జరిగింది ఇంతవరకు ఎవరు చెప్పగలరండి? మనకు బయటకు వచ్చే శబ్దం గురించి చెప్పచ్చు, కానీ అసలు శబ్దం ఏ విధంగా రూపం స్వీకరించి వస్తుందో గ్రహించాలి. దీని గురించి తెలుసుకోవడమే ఒక ఉపాసన. అంత రహస్యమైన విజ్ఞానం ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇలా శబ్దోత్పత్తికి కూడా అద్భుతమైన సైన్స్ చెప్పి మంత్రం యొక్క శక్తిని యుగాల క్రితమే చెప్పినటువంటి సంస్కృతి భారతీయ సనాతన ధర్మం. అది దీనిలో ఉన్న వైశిష్ట్యం. పరాత్పరతరాత్ ఎవరి నుంచి వచ్చిందో ఈ శబ్దము చెప్తున్నాడు. పరాత్పరతరుడు అంటే ప్రకృతి కంటే జీవభావం కంటే ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏదో అది పరాత్పరతరుడు అంటే పరమాత్మ. ఆయన శివ, శివాత్ చైతన్య లక్షణాత్. ఆ శివుడికి లక్షణం ఏంటి? చైతన్యమే. ఇక్కడ చైతన్యము జడము కలిస్తే జీవుడవుతున్నాడు. జడమే చైతన్యం అనుకున్నవాడు జీవుడవుతున్నాడు. ఇంకా జడం లేదు, కేవల చైతన్యం ఏదో అది శివుడు. అందుకే చైతన్య లక్షణాత్ స్వశక్తి సహితాత్. చైతన్యం అంటే శక్తిమంతం. ఆ శక్తి ఎవరిది? ఆయనదే. అంటే పరాత్పరతరుడైన శివుని నుండి, చైతన్య లక్షణమే కలిగినటువంటి శివుని నుంచి, ఆయన శక్తి నుంచి లేదా తన శక్తి కలిగిన ఆయన నుంచి, స్వశక్తి సహితాత్ ఆయన నుంచి ఒక జ్యోతిర్మయమైన సూక్ష్మ శబ్దము ఉత్పన్నమైంది అన్నాడు. సూక్ష్మ శబ్దము అంటే అర్థం బాహ్యమైన చెవులకి వినబడనిది. చెవులకు వినబడితే స్థూల శబ్దం అవుతుంది. చెవులకు వినబడని సూక్ష్మ శబ్దం. ఈ సూక్ష్మం కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. అత్యంత సూక్ష్మం, దాని సూక్ష్మతమం అనాలి. దాని తర్వాత వచ్చేది సూక్ష్మతరం, సూక్ష్మం. 3 రకాలుగా ఉంటాయి శబ్దములు. స్థూలం 4వది కనుక 4 చెప్తున్నారు కదా. అత్యంత సూక్ష్మం ఏదో దాన్ని వివరిస్తున్నారు, సూక్ష్మతమం. అది ప్రథమంగా శబ్ద సూక్ష్మ స్వభావేన ప్రాదురాసీత్ అఖండిత. కనుక శక్తి సహితుడైన పరమేశ్వరుని నుంచి మొట్టమొదటిగా అత్యంత సూక్ష్మమైనటువంటి శబ్దం ఉత్పన్నమైంది, సూక్ష్మ శబ్దం ఉత్పన్నమైనది అన్నాడు ఇక్కడ. అది ఎలా ఉన్నదో చూపిస్తున్నాడు ఇక్కడ. అఖండిత, అందులో భాగాల్లో. ఇప్పుడు ఒక మాట మనం విన్నామంటే భాగాలు ఉన్నాయి. ఇప్పుడు రాముడు వచ్చెను 6 అక్షరాలు భాగాలేగా, 2 పదాలు భాగాలేగా. కొంతసేపు వినబడి కొంతసేపు ఆగిపోయింది, భాగమేగా. కానీ ఇప్పుడు చెప్తున్న మొదటగా వచ్చిన శబ్దము అఖండిత, దానికి భాగం లేదు, అఖండవంగా ప్రకాశిస్తున్నది. అటువంటిది సశబ్ద పునరాధారే ప్రాణినామాస్తికోత్తమా పిండీభూతతయా భాతి తప్త జాంబూనర ప్రభ. ఆ శబ్దము మనకు మూలాధారమునందు పునరాధారే ప్రతి ప్రాణికి, ప్రాణినా అంతేగాని హిందువులకు మాత్రమే కాదు, ప్రతి జీవికి, ప్రతి జీవి యొక్క ఆధారంలో అంటే మూలాధారంలో పిండీభూతతయ ఒక ముద్దలా ఉంటుంది. అందులో అక్షరాలు కానీ శబ్దాలు కానీ విడివిడిగా వినబడవు, అంత కలిపి ఒక ముద్ద. ఆ ముద్ద ఎలా ఉంటుందంటే తప్త జాంబూనద ప్రభ, పుటం పెట్టిన బంగారం లాంటి కాంతితో మెరిసిపోతుంటుంది. అత్యంత సూక్ష్మమైన దాని యొక్క ప్రభ. ఆ దృష్టితో చూడగలగాలి. ఆ చూసే చూపు ఈ కంటికి ఉండదు. ఋషులు దర్శించారు దాన్ని, ఈ కంటితో కాదు, తపశ్శక్తితో. వారు వర్ణించారు కనుక మనం విశ్వసించి భావించాలి, ధ్యానించాలి. కనుక ఆ మూలాధారమునందు ఆ తేజస్సు ఆ రూపంతో ఉంటుంది. దాని పేరే పరావాక్కు. ఇది సూక్ష్మతమమైనటువంటి స్థితి. ఇందులో ఎవరున్నారు? ఇది ఎవరి నుంచి వచ్చిందో వాడు ఉన్నాడు. ఆ శబ్దములో శివుడు ఉన్నాడు. శివుడు ఎలా ఉన్నాడు? సశక్తి సహితాత్ అన్నాడు కదా, శక్తి సహితంగా ఉన్నాడు. శక్తి సహితం లేకపోతే శివుడికి వ్యక్తం లేదు, శక్తితోనే వ్యక్తం అవుతున్నాడు. కానీ వ్యక్తమైన ప్రతి దానిలో శక్తి శివుడు కలిసి ఉంటాడు. ఇదొక్కటే రహస్యం అండి. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎలాగో మిగిలిన 2 రోజులు ఈ పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమి చెప్పలేదో వెతకడంలో దిట్టలు వాళ్ళు. కానీ ఇంతవరకు ఏది చెప్పారో అవే తర్వాత అధ్యాయాల్లో 1-2 మార్లు 10 ఉదాహరణలతో చెప్తారు కనుక అది మళ్ళీ వారికి వారు చదువుకోవాలి, గురువు ద్వారా తెలుసుకోవాలి. ఇంతవరకు చెప్తుంది వింటే చాలు. మళ్ళీ అది చెప్తే చదివితే చదవడం పునరుక్తిలాగా ఉంటుంది కనుక అది ఉపన్యాస విషయం కాదు. అందుకు వాటిని పరిహరిస్తాడు. అందుకని సమయం చాలా కాదు, దానికి సమయం వెచ్చించనక్కర్లేదు. ఎవరు కూడా వ్యక్తిగతంగా వెచ్చించుకోవాలి. అది ఏది ప్రధానమో అవన్నీ ఇక్కడ సారంగా తీసి చెప్పబడుతుంది. కనుక సారగ్రహణ శక్తి కలిగిన వారు ఏది చెప్పారో వినండి. అది పట్టుకోగలిగితే
ఏది చెప్పలేదని నిరంతరం పేజీలు వెతుక్కుంటూ ఉంటారో వాళ్ళు దీనితో చదివితే అర్థమైపోతుంది, సందేహం లేకుండా. అందుకు చెప్తున్నాను. అంతేగాని మొదటి వరకు అన్ని చెప్పారండి, తర్వాత స్కిప్ చేశారండి ఇలా మాటలు కొందరు శ్రోతలకు ఉంటాయి. వాళ్ళ సందేహం తెచ్చడం కోసం నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది, మరేం కాదు. ఎందుకంటే ఏది చెప్పలేదో మీద బుద్ధి పెట్టడం వల్ల ఏది చెప్తున్నామనేది ఏకాగ్రంగా వినరు కదా అని బాధతో వినమని చెప్పడం దీని యొక్క ఉద్దేశం, మరొకటి కాదు. మొత్తానికి ఆ సూక్ష్మమైనటువంటి ఆ శబ్దం అది శివశక్తులు ఉత్పన్నమైనదే. అందుకే ఈ మాట జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. శివుడు వ్యక్తమయ్యాడంటే శక్తి చేతనే వ్యక్తమవుతున్నాడు. కానీ వ్యక్తమైన ప్రతిదానిలో శక్తి చేత శివుడే వ్యక్తమవుతున్నాడు కనుక శివశక్తులు తప్ప జగత్తులో మరొకట్లేదు. శక్తి శివుడే మొత్తం వ్యాపించున్నారు ప్రతి చోట. శక్తి శివుడే మొత్తం వ్యాపించున్నారు అన్నప్పుడు ఇంక ఉపాధులు కనబడతాయా? ఉపాధుల నిండా శివశక్తుల చైతన్యమే కనబడుతుంది. ఆ శివశక్తులు ఆత్మ, ఆత్మ యొక్క శక్తి. అది ఆత్మను తెలియనివ్వనప్పుడు మాయన్నో, ఆత్మను చేసినప్పుడు విద్యన్నో, అంతే. ఇక్కడ శివశక్తులు తప్ప మరొకట్లేదు. ఇది మొత్తం గమనించుకోవాల్సినది. కానీ శబ్దంలో మొట్టమొదట ఆ స్థితి ఏంటి? పరా. అది తప్త జాంబూనద ప్రభ, పుటం పెట్టిన బంగారల్లా మూలాధార స్థానంలో ప్రకాశిస్తుంది. సపునర్ బ్రహ్మనాడ్యాతు ప్రవిశ్య హృదయాంబుజం విభక్త సూక్ష్మ రూపేణ భాతి వన్ని ప్రభస్వత. సరిగ్గా బ్రహ్మనాడి ద్వారా, బ్రహ్మనాడి అంటే సుషుమ్నా నాడి ద్వారా వచ్చి హృదయాంబుజం ప్రవిశ్య అంటే అనాహత పద్మంలోకి ప్రవేశించాక సూక్ష్మ రూపంతో, మళ్ళీ అది సూక్ష్మమే ఎందుకంటే శబ్దంలా వినబడదు, బయటికి వినబడే శబ్దం కాదు కనుక అక్కడది వన్ని ప్రభస్వత, వన్నిస్వరూపంగా ప్రకాశిస్తుంటుంది అన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా పశ్యంతి మధ్యమ వాక్కుల సమాహారం అండి. ఎందుకంటే కంఠం దగ్గరికి వచ్చేటప్పటి నుంచి వైఖరి ప్రారంభమైపోతుంది. పశ్యంతి మధ్యమ యొక్క సమాహారం అనాహతం దగ్గరికి వస్తుంది. రెండు కలిసి ఉంటాయి. ఇందులో పశ్యంతి అనేటువంటిది సూక్ష్మతరం, పర అనేది సూక్ష్మతమం, మధ్యమ సూక్ష్మం. సూపర్లేటివ్ డిగ్రీస్ అక్కడికి వచ్చాను, కంపారేటివ్ డిగ్రీ ఒకటి, ఇంకోటి సూక్ష్మం. ఇప్పుడు స్థూలం ఒకటే వైఖరి. అదే బయటికి వినబడే మాటలన్నీ కూడా పెద్ద స్వరూపం ఇదేనండి. ఎందుకంటే విత్తనం ఇంతే ఉంటుంది, చెట్టు అంత ఉంటుంది. సూక్ష్మ వాక్కులు ఇంతే ఉంటాయి, స్థూల వాక్ అంత ఉంటుంది. అదే వైఖరి అంటే ఇక్కడ అర్థం. కానీ వైఖరి వెలువడడానికి కారణం ఇవి. కానీ ఏది ఆ సూక్ష్మముగా పరా పశ్యంతి మధ్యముగా విచ్చుకుంటూ వచ్చిందో ఇక్కడ వరకు హృదయం వరకు, అదే కంఠం నుంచి బయటకు వచ్చినప్పుడు అవి వైఖరి వాక్కుగా చెప్పబడుతున్నాయి అని చెప్పారు. ఆధారే పరశక్తిస్తు స్థానే శబ్ద ప్రకాశిత. ఏది ఆధార స్థానమునందు ప్రకాశించిందో, ఏది హృదయం దగ్గరకు కూడా వచ్చిందో అది పరం ఏకాక్షరం సాక్షాత్ భవంతి, అత్యంత శోభనం. అదే బయటికి వైఖరి శబ్దంగా వచ్చింది. వచ్చినప్పుడు మొదటి శబ్దం ఏది అంటే పరం ఏకాక్షరం, ఏకాక్షర శబ్దమే వచ్చింది అయ్యా అన్నాడు. ఏకాక్షరం అంటే ఓంకారం అన్నాడు. ఏమిటంటే అక్షరాలన్నీ కలిపి కదా వైఖరి. బయటకు మాట్లాడే అక్షరాలన్నీ వైఖరి అని చెప్పబడతాయి. అయితే అక్షరాల వైఖరి అయితే అక్షరాలతో సమకూర్చిన పదాలు వైఖరి, పదాలతో సమకూర్చిన వాక్యాలు వైఖరి, వాక్యాలతో సమకూర్చిన శాస్త్రాలు వైఖరి. కనుక అంతా వైఖరియే. వైఖరి చెవికి వినబడుతుంది కనుక స్థూలము వైఖరి ఇంత విస్తారంగా కనబడుతుంది. ఈ వైఖరి వెలువడడానికి ప్రథమ శబ్దం ఏది? ఓంకారం అన్నారు. ఇదేమిటయ్యా అంటే ఇది సైంటిఫిక్ అప్రోచ్, పూర్తి సైంటిఫిక్ అప్రోచ్. అది హిందూ మతంలో మాత్రమే కాదు, కానీ సైంటిఫిక్ అప్రోచ్ హిందూ మతంలో మాత్రమే. అందుకే మనం హిందూ మతందే ఓన్ చేసుకోవాలి. అదేవిధంగా యూనివర్సల్ నాలెడ్జ్ అని ఒప్పుకోవాలి. అందుకే ఓంకారం అన్ని అక్షరాలకి మూలం అన్నాడు. ఇక్కడ ఆ ఉమా అన్నప్పుడు నోరు తెరిచి నోరు ముయ్యడం వరకు మొత్తం జరుగుతుంది. ఆ మూడింటిలోనే అక్షరం పలుకుతుంది. సర్వాక్షరాలు కూడా నోరు తెరిచి నోరు ముయ్యడం వరకు జరుగుతున్నాయి కనుక సర్వాక్షర ఉత్పత్తికి ప్రణవమే మూలం. అది మొదటి అక్షరం ఓంకారం. బ్రహ్మదేవుడే మొట్టమొదటిగా తన నుంచి పలికినది ఓంకారం. తర్వాత అథ నో అన్నాడు. అంటే సరే అని అంగీకరించడంలా వచ్చింది. అథ ఇంకా మొదలెడదామా అని సృష్టి మొదలెట్టేటండి. అది ఓంకారశ్చ అధ శబ్దశ్చ. అది అందమైన మాట. మనం ఇంకా పని మొదలెడదామా అంటాం కదా. వంటంతా సిద్ధం చేశారు, ఇంకా మొదలెడదామా. ఇంకా అంటే ఇంతవరకు ఏం చేశారు ఇంకా అంటే ఇంకా ఇదే చేస్తామని ఇంకా అన్నాడు. అనుకోండి కాదు, అది పరమాత్మైన బ్రహ్మదేవుడి నుంచి మొదటి శబ్దాలు రెండు. అది వైఖరి, అది ప్రణవం. సర్వ వైఖరి శబ్దాలకి మూలము అన్నారు. అయమాద్య పరో మంత్ర సుప్రసిద్ధి స్వభావత. ఇది ఆద్య మంత్రం. స్వభావత అత్యంత సహజంగా వచ్చినటువంటి శబ్దం ఇది అన్నాడు ఇక్కడ. స్వభావత ఇది స్వభావ సిద్ధం చేతనే ఆద్య మంత్రం. బై నేచర్ ఇది ఆద్య మంత్రం, ప్రథమ మంత్రం అని చెప్పారు ఇక్కడ.
అసలు మంత్రం ఎందుకన్నారయ్యా అంటే మననత్రాణ రూపత్వాత్ మంత్ర ఇత్యభిశబ్దిత. మననం చేసేవాడిని రక్షిస్తుంది కనుక మంత్రం. ఇక్కడ ఓంకార శబ్దం కాదు మంత్రం, దాన్ని మననం చేసేవాడిని రక్షిస్తున్నది కనుక అక్కడి నుంచి వచ్చినవే అన్ని అక్షరములు. ఓంకారం నుంచి సర్వాక్షరములు ఉత్పన్నమయ్యాయి. అంటే ఓంకారం అన్ని శబ్దాన్ని కలబోసుకున్నదైతే ఓంకారం నుంచి వచ్చినవి అన్ని శబ్దాలు. ఈ అన్ని శబ్దాలు ఎవరి స్వరూపము? మాతృకా పరమాదేవి మంత్రమాత మహేశ్వరి. ఆ స్వరూపమే మాతృక. మాతృక అంటే ఓంకారం నుంచి వచ్చినటువంటి పంచాశద్వర్ణములు కూడా అకారాది క్షకారాంత మాతృకా వర్ణములన్నీ కలిపి అమ్మవారి రూపము కనుక ప్రణవం పరబ్రహ్మముని చెప్తే మాతృక పరమేశ్వరిని తెలియజేస్తుంది, పరమేశ్వరిని తెలియజేస్తున్నది కనుక ప్రణవం ప్రథమత వచ్చినది. అందులో శివశక్తి ఉన్నారు. శబ్దం వ్యక్తమైందని శివశక్తి ఉన్నట్లే. అది కేవలం పూర్ణంగా చెప్పట్లేదు కనుక అక్షరాలన్నీ దాని నుంచి వ్యక్తం కాలేదు కనుక బీజదశలో ఉంది. శబ్దములకు బీజదశ వైఖరిలో ప్రణవం, దాని నుంచి అక్షరాలు వ్యక్తమయ్యాయి. ఆ మాతృకలన్నీ అక్షరములన్నీ కలివి అమ్మవారు. అటువంటిప్పుడు అక్షరములతో వచ్చిన మంత్రములన్నీ అమ్మవారి రూపములే కనుక అమంత్రం అక్షరం నాస్తి అన్నారు. ఇక్కడ మంత్రం కాని అక్షరం లేదు, అక్షరం లేని మంత్రం లేదు. ఏ మంత్రం తీసుకున్న అక్షరాలే కదండి. వాళ్ళది అష్టాక్షరి, ఇది పంచాక్షరి, ఇది 5 అక్షరాలు, అది 8 అక్షరాలు. ఈ అక్షరాలు ఎందులోవి? 50లోవేగా. అటువంటిప్పుడు ఏ మంత్రమైనా 50 అక్షరాలు అయినప్పుడు అన్ని మంత్రములకు తల్లి వంటిది కదా 50 అక్షరమాల. కానీ 50 అక్షరాల మాల అన్ని మంత్రాలకు తల్లి వంటిది కనుక మాతృక అని పేరు పెట్టారు దానికి. దీనికి మాతృకావర్ణ రూపిణి. అంతా ఈ జ్ఞానం తెలుసుకోగలిగానండి. ఆవిడ మంత్రమాత అంటారు. ఆవిడ మహేశ్వరి, ఆవిడ అమ్మవారి రూపమే. అస్మాదాద్యాన్ మహామంత్రాద్ ఆవిర్భూత స్వభావత. ఆద్యమంత్రమైన ప్రణవం నుంచి ఈ మాతృకావర్ణములు ఉత్పన్నమయ్యాయి. దీన్ని మంత్రమాత అంటారు సుమా అని చెప్పారు ఇక్కడ. అయితే ఈ రెండింటినీ ఆద్యమే అనుకో. మొదటి ప్రణవం వచ్చింది, తర్వాత మాతృకలు వచ్చాయి, తర్వాత మిగిలినవన్నీ వచ్చాయి. కానీ మొదటిది అయ్య లాంటిది అయితే రెండోది అమ్మ లాంటిది. అందులో అయ్య అని చెప్పిన ప్రణవంలో ఇద్దరు ఉన్నారు, అమ్మ అని చెప్పిన అక్షరాల్లో కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు. ఏదో మన వ్యవహారం కోసం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆజ్యోయం పరమో మంత్ర సుప్రసిద్ధోపి. అయితే ఇప్పుడు ఓంకారం అందరూ తెలిసిపోయిందిగా, మాతృక తెలిసిపోయింది. కానీ సుప్రసిద్ధ అయినప్పటికీ గురూపదేశతో జ్ఞేయో నా అన్యథా శాస్త్రకోటిభి. గురూపదేశంతో తెలుసుకోవాలి. ఇది ఎలాంటిది అంటే ఒట్టి బల్బు పట్టుకుని ఆనందించడం లాంటిది. మనంతరం మనం తెలుసుకోవడం. గురువు ద్వారా తెలుసుకుంటే హోల్డర్లో పెట్టిన బల్బులు అంటే తెలుసుకోండి. ఇక్కడ శక్తిమంతం అవుతుంది. ఇక్కడ గురువు ద్వారా వస్తే మంత్రానికి చేతనత్వం వస్తుంది, అక్షరానికి చైతన్యం వస్తుంది, లేకపోతే జడమే. అందుకు గురువు నాకు తెలుసు ఓంకారం, నాకు తెలుసు నమశివాయ పాడేస్తా, తెలుసుకోగాని జడం రిజల్ట్ ఉంటుంది. దాని గురూపదేశం ఉంటారు. అందుకు గురూపదేశతో జ్ఞేయో నా అన్యథా శాస్త్రకోటిభి. ఎంతగా ప్రణవం ఎవరిని చెప్తుంది? ఆద్యక్షరమైన ప్రణవం దేన్ని తెలియజేస్తుందంటే సర్వేషామాదిభూతస్య శివస్య పరమాత్మనః స్వప్రకాశ స్వరూపస్య వాచకోయం పరోమను. స్వయం ప్రకాశ స్వరూపుడిని శివుని తెలియజేసే ప్రథమ అక్షరమే, ప్రథమ మంత్రమే ప్రణవము. దీనికంటే గొప్ప మంత్రం ఉండదు సుమా అన్నాడు ఇక్కడ. అంతేకాదు ఈ మంత్రాలను ఇచ్చేటప్పుడు అంటే మాతృకా మంత్రాన్ని కానీ, ఇటువైపు ప్రణవ మంత్రాన్ని కానీ, మాతృకా వర్ణము నుంచి కలిగిన వేద మంత్రాలను కానీ ఇచ్చేటప్పుడు గురువు ద్వారా లభించాలి గనక గురువు కూడా అడిగిన శిష్యుడికి ఇచ్చాడు. అంటే అలాగైతే స్వార్థం కదండి, స్వార్థం కాదు. పరీక్షకు కూర్చున్న వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ మార్కులు ఇస్తారండి, ఎవరు యోగ్యులు వాళ్ళకి. అదేవిధంగా ఇక్కడ శిష్యుడు వచ్చినప్పుడు ముందు అతన్ని త్రిచతుర్వత్సరం శిష్యం పరీక్ష సతతం పునః. గురువు గారు మంత్రం ఇస్తారు అని వెళ్ళినప్పుడు ఇవాళ కాదండి రేపు రండి అని చెప్తే గురువు మీద కోపగించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వచ్చే నెల చూద్దాంలేండి, వచ్చే నెల మళ్ళీ ఫోన్ చేసినా దగ్గరికి వచ్చినా పరసంగా అది రండి అంటాడు గురువు. అని ఎందుకంటున్నాడు వీడికి అర్థం కాదు. ఆ గురువు అహంకారం అనుకుంటాడు, పక్షపాతం అనుకుంటాడు. అదేమీ కాదు, శిష్యుని పరీక్ష పెడుతున్నాడు. వీడికి కుతూహలమా శ్రద్ధయా తెలుసుకుంటాడండి ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. అందుకే త్రిచతుర్వత్సరం శిష్యం పరీక్ష సతతం. వాడు బాగా అబ్జర్వ్ చేయాలట. వీడు అబ్జర్వేషన్ ఏంటి? వీడు కుతూహలంతో వచ్చాడా? నిజంగా సత్ప్రవర్తనకు అలవాడైనా? మంత్రం ఇస్తే చేసుకుంటాడా? మొదట్లో కుతూహలంగా తీసేసుకుని 10 రోజులు చేసి నిజంగా పని చేస్తాయంటారా అని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఉపదేశించిన గురువు గారు చేసిన అనుష్ఠానంలో మైనస్ అవుతుంది. అది తెలుసుకోండి. అది గురువులు ఎందుకు తొందరగా ఇవ్వరంటే
ఆ శిష్యుడు చేసే పాపాలను ఆయన మీదకి వెళ్తాడు. అందుకు తొందరగా ఇవ్వరు వాడి నుంచి తెలుసుకోవాలి. కానీ వాడు నిజంగా చేస్తాడా లేదా ఇవన్నీ తెలుసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే మనం 100 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు వెళ్ళి వాడితో తప్ప తాగితే వాడు తప్ప తాగిన పాపం 100 రూపాయలు ఇచ్చిన వాడికి వస్తుంది. అలాగే ఇక్కడ వాడు సరిగ్గా ప్రవర్తించకపోతే గురువు గారి మీద పడతాయి. గురువు గారు ఎక్కడ పోతుంది. అందుకే మంత్రం పుచ్చుకున్న ఒక్కరోజు మంత్రం మానేసినా గురువు గారు చేసిన మంత్ర జపంలోంచి కొంత మైనస్ అవుతుంది. అప్పుడు గురుద్రవ్యాపహార దోషం వీడికి వస్తుంది, చేసిన అనుష్ఠానం లుప్తమైన దోషం ఆయనకు వస్తుంది. అందుకే యోగ్యత చూడకుండా శిష్యులకు మంత్రాలు ఇచ్చేసిన గురువులకి చివరి చాలా బాధలు కలుగుతాయి. ఇంకా చెప్తాడు ఏంటంటే మృత్యుర్భవేత్ అన్నాడు. ఇక్కడ అయోగ్యుడికి కానీ మంత్రం ఇస్తే మృత్యుభయం వస్తుంది సుమా గురువుకి అని చెప్పాడు. అంత ప్రమాదం. అందుకు మనకి మంత్రాలు అక్షరాలే కదండి చేస్తే బాలే అంటే మంత్రం మీద అంత హేళన భావమా నీకు? మంత్రం శక్తివంతమైనది అనుకున్నప్పుడు ఎలా పెడితే అలా చెయ్యు. అయినా తోటా తీసుకుంటావు, విసురు కొడితే పేలదు, తుపాకీలో పెడితేనే పేరుతుంది. ఇక్కడ మంత్రానికి కూడా గురువు ద్వారా అనుసంధానం చేస్తేనే దానికి ప్రయోజనం లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే మంత్రములు చాలా గొప్పది. చెప్తూ అపదం పదమాపన్నం పదంచాప్యపదం భవేత్ పదాపద విభాగంచ యప్పశ్యతి సపశ్యతి. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం అండి. ఈ శ్లోకం గట్టిగా పట్టుకున్నా సర్వం అర్థమైపోతుంది. అపదం పదమాపన్నం పదం వాపి అపదం భవేత్. అపదము పదముగా వచ్చింది, పదము అపదముగా అవుతుంది. ఈ పద అపద భాగం ఎవడికి తెలుస్తుందో వాడే తెలివేరువాడు. ఎప్పశ్యతి సపశ్యతి అంటే ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే తెలుసుకున్నవాడు, ఎవడు చూస్తున్నాడో వాడు చూస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? అపదం పదం అవడం ఏంటి తెలుసుకోవాలి కదా. అసలు పదం అంటే ఏమిటండి అన్నాడు. ముందు అది కూడా తెలియాలి కదా. పదము అపదము మాట్లాడిస్తున్నాం. ముందు పదం అర్థం తెలిస్తే నేను పదమో అపదమో తర్వాత చెప్తా. పదం అంటే పద్యతే ప్రాప్యతి ఇది పదం. దేని ద్వారా మనం ఒకదాన్ని పొందుతామో దానిని పదం అంటారు. అదేవిధంగా దేన్ని పొందుతామో దాన్ని పదం అని కూడా అంటారు. స్థానం అని అర్థం. ఇక్కడ పొందించేది పొందినది రెండు కూడా పద శబ్దం ద్వారానే మనకు చెప్పబడుతున్నాయి. ఇక్కడ అపదం అనే మాటకి అర్థం ఏమిటంటే అక్షరములన్నీ కలిపితే పదములు. కానీ ఓంకారం 3 అక్షరాల సంపుటి. అది పదమా అక్షరమా? పదమని ఎలా అంటారు? 3 కలిసిపోయింది కనుక అక్షరమే. పదము అనగా ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిందంటే పదం ఇంద్రియ గోచరం వస్తువు. అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. ఇంద్రియాలకు కనబడే వస్తువుని పదము అనాలి. ఇంద్రియాలకు కనబడేది పదం. అపదం విషయం. అపదం అంటే పదము కానిది, అంటే ఇంద్రియములకు గోచరించనిది, లేదా ఇంద్రియాలకు గోచరించే వాటి కంటే అతీతమైనటువంటిది. అది ఎలాంటిదంటే వాంగ్మనసాతీతం. వాక్కుకి మనస్సుకి అందరిది. సచ్చిదానంద అఖండైక రసం. కేవల సచ్చిత్తానందమైన అఖండ రసస్వరూపమైనటువంటిది. ప్రాగుదీరితం పరశివస్వరూపం. ముందు చెప్పుకున్న పరశివుడు అపదం. అపదం అంటే పరమాత్మ. పదం అంటే ఆయన నుంచి వచ్చిందని ఇందాక చెప్పాం కదా. శబ్ద బ్రహ్మము ఆయన నుంచి వచ్చింది కనుక అపదం అంటే పరమేశ్వరుడు ఆయన నుంచి వచ్చింది కనుక ఆయన నుంచి వచ్చిన పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపమైనదంతా కలుపుకుని పదం. అపదం ఎవడు? పరమాత్మ. కనుక అపదమైన పరమాత్మ నుంచి పదం ఎలా వచ్చిందో తెలుసుకో. ముందు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరావాక్తుగా వచ్చి దాని తర్వాత సూక్ష్మతర సూక్ష్మ రూపాల్లోకి పశ్యంతి మధ్యమగా వచ్చి స్థూల రూపంగా వచ్చింది. ఇది అపదం పదముగా ఎలా వచ్చిందో తెలుసుకోవడం. అపదం పదమాపన్నం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ మంత్రము ఇవన్నీ కూడా తద్వారా గురువు ద్వారా పొంది అంటున్న ఈ వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించు. ఆలోచించి దాని మూల వస్తువు వాళ్ళ పరా వరకు వెళ్ళి సూక్ష్మం వెళ్ళిన తర్వాత దానికి మూలమైన పరమాత్మ తెలుసుకుంటాం. కానీ పదం దేనికి పనికొచ్చిందంటే అపదాన్ని పొందడానికి పనికొచ్చింది పదం. కనుక పదము అనగా ఉచ్చరించి చెవికి వినబడే శబ్దములు అనుష్ఠానం చేయడం వల్ల ఈ శబ్దములకు అతీతంగా ఎవరి నుంచి శబ్దములు వచ్చే పరమాత్మ తెలుసుకుంటున్నాం. అదే ఇక్కడ తపస్సు చేయడం అనే అర్థాన్ని రమణుల వారు బోధించారు. ఇక్కడ తపస్సు అంటే ఏమిటంటే ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో వెతకడమే తపస్సు అన్నాడు మహానుభుడు. ఒక్క వాక్యం అదంతా ఈ శ్లోకంలో ఉంది. తపస్సు అంటే ఏమిటి? పదమేగా నువ్వు అడిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వెతుకు అంటే మెదడు నుంచో ఆలోచన నుంచో వెతుకుతావు. శబ్దోత్పత్తి స్థానంకి వెళ్ళు. ఇన్ని వ్యక్తమవుతున్నాయంటే అవ్యక్తం మనకు చైతన్యం ఉంది. అక్కడికి వెళితే దానికి పదం లేదు, అక్షరాలు లేవు, ఆ స్థితికి వెళతావు. కనుక అక్షరము అంటే పలికే వాక్కు
అక్షరములకు తీసుకువెళ్ళాలి, అంటే నాశనము లేని పరమాత్మకు తీసుకెళ్ళాలి. కనుక వ్యక్తమయ్యే శబ్దం ద్వారా అవ్యక్తమైన శివుణ్ణి పట్టుకోవాలి. అందుకు పదం పుట్టింది. అందుకే అపదం పదమాపన్నం. అపదం పదముగా ఎలా వచ్చింది అది ఇంతవరకు చెప్పుకున్నటువంటిది. అది సూక్ష్మం నుంచి వైఖరిగా వచ్చి వైఖరిలో ప్రథమంగా ప్రణవం పలికి ప్రణవం నుంచి మాతృకా వర్ణములు వచ్చాయి. అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇది అపదం పదమాపన్నం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయినప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు ప్రయాణం చేసాం. అది పదం చాపి అపదం భవేత్. ఈ పదం అపదం వైపు పెడుతుంది. అదే శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అని ఒక మాట ఉన్నది. శబ్ద బ్రహ్మంలో ఎవడు నిష్ణాతులైపోయాడో వాడు పరబ్రహ్మను పొందుతున్నాడు. అంటే ఎవడి మంత్రతత్వాన్ని గ్రహిస్తాడో, ఈ రహస్యాన్ని బయటికి వినబడేటటువంటి వాక్కులని స్వరాలతో కలిపి గానంగా చేసి ఉపాసించిన మహానుభావుడు అంటాడు, మూలాధారజ నాద మెరుగటి ముదమగు మోక్షమురా అన్నాడు మహానుభావుడు. మూలాధారజ అంటే పరావాక్కు. ఆ పరావాక్కు అత్యంత సూక్ష్మతమైనటువంటి వాక్కు. దానిని తెలుసుకోవడమే మోక్షం నాయన పోవన్నాడు ఇక్కడ. అది అపదం. అక్కడికి వెళ్ళడం అపదం పదంగా అవుతున్న ప్రారంభ దశ. అక్కడికి వెళ్ళాయా ఇంకా అపద స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకే పదము ద్వారా అపదాన్ని తెలుసుకోవాలంటే అపదం పదం ఎలా అయిందో తెలుసుకుంటాడు ఇక్కడ. అంటే అపదం పదమాపన్నం మొదలు పెట్టాడు. అపదం పదముగా అవడం తెలుసుకుంటే పదం పదంచాపి అపదం భవేత్. ఈ విధంగా పదాపద విభాగంచ ఎప్పశ్యతి సపశ్యతి. ఇంతవరకు దేనికి వ్యక్తపరుచుకున్నా మనం అక్షరాల గురించి వాక్కు గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మరొక అర్థం తీద్దాం. ఎంత విశేషమైన అర్థము. పదం అనగా ఇంద్రియానికి గోచరమయ్యేది అని చెప్పుకున్నాం. అంటే చెవికి వెలువడే శబ్దం అర్థం తీసేయండి పారేయకండి, ఒక అర్థంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ అర్థాన్ని పట్టుకోండి. పదం అనగా ఇంద్రియానికి కనబడేది. ఇంద్రియాలకు కనబడేది ఏది? ఇదం అనబడే జగత్. ఇదంతా పదమే. ఇదమని ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకు. పంచభూతాలు. ఈ పంచభూతములకు మూలం పంచతన్మాత్రలు. అవి మూలభూతాలు. వాటికి మూలం మహదంకారము. వాటికి మూలం అవ్యక్తమైన మాయ. దానికి అధిష్టానం పరమాత్మ. అంటే ఇదం మనం కనబడుతున్న ఇంద్రియ గోచరమైనంత పదం అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని నువ్వు పరిశీలిస్తూ ఎటు వెళ్ళాలి? జగత్తత్వ పరిశీలన. ప్రపంచానికి మూలమై ప్రపంచాతీతమైన పరమాత్మకి వెళ్ళాలి. కానీ విశ్వం ఎందుకుందయ్యా అంటే విష్ణువుని తెలుసుకోవడానికి ఒకటే మాట. లేకపోతే ఎందుకు అనంత విశ్వం అంటే ఆహా ఇంత బాగా విశ్వం నడుస్తుందంటే ఎవరి వల్ల ప్రశ్న రావాలి. నువ్వు పిలిచావని సూర్యుడు పొద్దున్న వచ్చాడు, నువ్వు టాటా చెప్పావని వెళ్ళిపోతున్నాడు. ఎవరు నడుపుతున్నాడు ఇదంతా? ఒక్కసారి ప్రశ్న రావాలా? రాకుండా బతికేస్తున్నాడు చాలా మంది. అలా బ్రతకకుండా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకు. కనబడుతున్నదంతా వెతికితే ప్రతి దానిలో అపదం ఉంది. పదానికి దూరంగా లేదు. మళ్ళీ పదంలోనే అపదం ఉంది. ఇందులోనే ఆయన ఉన్నాడు. ఇక్కడ ఆయన ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. కనుక నువ్వు కనబడుతున్న వాటిల్లో కనబడకుండా ఉన్నటువంటి వాడిని పట్టుకో. అదే పదములో అపదం పట్టుకోవడం, పదంతో అపదం పట్టుకోవడం. ఇది రెండవ అర్థం. ఇందులో రెండు అర్థాలు తీసుకోండి ఇక్కడ. కనుక వాక్కు ద్వారా వాగతీత స్థితికి చేరుకోవాలి. అదేవిధంగా ప్రపంచము ద్వారా ప్రపంచాతీత స్థితిని తెలుసుకోగలగాలి. ఇక్కడ ప్రపంచాతీతం నుంచే ప్రపంచం వచ్చింది. అది అపదం పదమాపదం. ప్రపంచమంతా పరమాత్మ యందే లయమవుతుంది. లయమై ఉంది. పరమాత్మకు భిన్నంగా ఎక్కడో లేదు. ఆయన యందే ఉంది. దీని యందే ఆయన వ్యాపించిపోయినాడు. కనుక ఆయన తప్పింకేముంది? ఆ స్థితి తెలుసుకోవాలి. అందుకే పదం అపదాన్ని తీసుకెళ్ళినటువంటి ఇది. అపదం పదం అంటే సృష్టిక్రమం, పదం అపదం అంటే మోక్షక్రమం. మరొకటి కార్యక్రమం. నేను ప్రళయం అనలేదు, మోక్షం అన్నాను. జాగ్రత్తగా తెలుసుకోవాలి సార్. ఈ విధంగా చెప్తూ పదాపద విభాగం ఎవరికి తెలుస్తుందో వాడు జ్ఞాని అన్నాడు. ఒక్క శ్లోకం సారభూతమైన శ్లోకం ఇది. కంఠోపాఠం చేయవలసిన శ్లోకం ఇది. మననం చేసుకోవాల్సిన శ్లోకం. అత్యంత గుహ్యతమైనటువంటి శ్లోకం ఇది. అందుకే దీనికి పదం అంటే ఇంద్రియగోచరం వస్తు, అపదం వాంగ్మనసాతీతం సచ్చిదానంద అఖండైక రసం పరశివస్వరూపం. దీనికి నువ్వు ఇష్టానుసారం భాష్యం శబ్దోత్పత్తి ప్రకారం వ్యాకరణ ప్రకారం చెప్తున్నావంటే కాదయ్య శృతి ప్రకారం చెప్తున్నాను అంటున్నారు ఇక్కడ. అపదస్య పదైషిణ అపితర్హి పద్యతే. అపదం యొక్క స్థానాన్ని తెలుసుకోవడానికి పదము ద్వారానే అన్వేషణ జాగాలి అని వేదమంత్రమయ్యా. దాని ప్రమాణం కూడా అక్కడ చెప్పిందండి ఈ రహస్యం. అంటే ఈ శ్లోకం ఎంత సర్వోత్కృష్టమైన జ్ఞానమయమైన శ్లోకం చూడండి. ఇది అత్యంత సారవంతమైన శ్లోకం ఇది. తదివ స్వశక్తి మహిమ్న ప్రాగుప్తరీత్యా పరబిందున ఆదిక్రమేణ పరా పశ్యంతి మధ్యమా వైఖరీత్యేవ మాతృకం పదం జాతం. ఆ పరమాత్మ తన శక్తితో
పరా అని వచ్చాడని కదా, పరా నుంచి వైఖరి వరకు పదం అని చెప్పబడుతుంది. ఇదంతా కలిపి పదం. శివస్వరూపం అపదం. పద్యతే ప్రాప్యతే అనేన పరం తత్వమితి పరమంత్రాత్మిక మాతృకా విద్య. ఈ మాతృకా విద్య ఏం చేస్తున్నదయ్యా అంటే ఆ పరమాత్మని పొందిస్తున్నది. పద్యతే, దీని పదం అని పేరు ఎందుకు వచ్చిందంటే పరమాత్మని పొందిస్తున్నది. కానీ పదం పట్టుకుంటే అపదాన్ని పెడుతున్నాం. అంటే పదం అంటే పరమాత్మని పొందిస్తున్నది. పదం అనగా ఇప్పుడు ఏమైంది? మాతృకా వర్ణములు పదం, ప్రణవం పదం. ఈ ప్రణవం ద్వారా, ఈ మాతృక ద్వారా పద్యతే, పొందబడుతున్నది ఎవరు? పరతత్వం. కానీ పరతత్వాన్ని పొందిస్తోంది కనుక దీనికి పదం అని పేరు వచ్చింది అన్నాడు. ఎంత అందమైన మాట అండి. అక్షర సముదాయం పదము అని కాకుండా ఇవి పరమాత్మను పొందిస్తున్నాయి కనుక ప్రపంచపరంగా పదశబ్దం వాడు, అక్షరాల పరంగా పదశబ్దం వాడు, ప్రపంచాతీత శబ్దాతీతమైన పరమాత్మని అపదమని చెప్పుకున్నాం. ఇంత రమ్యమైన శ్లోకం కనుక మరొక్కసారి చదువుకుని అపదం పదమాపన్నం పదం చాప్యపదం భవేత్ పదాపద విభాగంత యపశ్యతి సపశ్యతి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మంత్రస్వరూపం అర్థం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. మన ఇవాళ ఒక అక్షరం పలుకుతున్న మంత్రాన్ని అది ఇలా ఉన్నదా అని మనకు ఒక భావం కలగాలి. అందుకే వ్యక్తమైన పదంలో ఒక అంశ ఎలా వచ్చినది అంటే 16గా 5గా 2గా వచ్చింది అన్నాడు. వ్యక్తమైన పదంలో ఒక అంశ 16గా 5గా 2గా వచ్చింది. వ్యక్తమైనది అనగానే పరా నుంచి వైఖరి వరకు తీసుకోండి. అందులో ఒక అంశ అంటే ఒక పార్ట్ 1/4 ఏది వైఖరి. అది 16గా 5గా 2గా వచ్చిందిట. 16గా అంటే అకారం నుంచి అమ్మహ వరకు 16 అక్షరాలు. 5గా అంటే కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ. అంటే కచట తప అంటుంటాం కదా, కక గగన్య చచజన్య కట, అందే ఒక్కొక్క దానిలో మళ్ళీ 5 వేసి ఉంటాయి. ఇవన్నీ 5. కచట తప 5, ఒక్కొక్క దానిలో 5 చెప్పుకున్నా. మొదట చెప్పబడినవి 16, తర్వాత చెప్పబడినవి 5 వర్గాలు. ఆడ తర్వాత చెప్పినది ద్విధ 2 అన్నారు. ద్విధ అంటే ఊష్మ అంతస్థ అంటారు. ఊష్మలు అంటే శేషాసాహ, అంతస్థ అంటే యారాలావ. అంటే 16, 5, 2, 17 అండి విభాగాలు. మొత్తం అక్షరాన్ని ఇందులోకి వచ్చేసేవచ్చు. ఇదంతా ఆ సూక్ష్మమైన పదంలో ఒక భాగం అయ్యా. ఇక్కడ వైఖరి అని చెప్పబడుతున్నది. పదస్యాంశో పరపూర్వో ద్వాత్రింశద్భేదమాప్నుయాత్. ఇంకా వీటిలో భేదములు చూపిస్తే అంటే 16 అచ్చుల్లో అనునాసికలు ఇత్యాదులు విభాగాలు చేసినట్లయితే మొత్తం కలుపుకుని 32 భాగాలు అవుతాయన్నాడు. ఈ విభాగాలు అవి 32. ఇంకా తర్వాత చెప్తున్న మరికొన్ని భాగాలు, ఇలా వివిధ భాగాలు మనకు కనిపిస్తాయి. కలుపుకుని మొత్తం అచ్చులు హల్లులు అని చెప్పబడతాయి. ఏది? వైఖరి రూపం. ఇప్పుడు దాని గురించే చెప్పాలి. జపం వైఖరికి సంబంధించింది కదా. కానీ మీరు జపం చేసే అక్షరములు ఎక్కడి నుంచి వచ్చాయని చూపిస్తున్నాను. ఇది విచారణ చేస్తే జపం చేయండి. ఎక్కడికి వెళ్తారు? అపదంలోకి వెళ్తాం. అందుకోసం ఇది ఇంత విచారణ పనికొస్తాను. మొత్తానికి అన్నీ కూడా 50 అక్షరాలు వచ్చి ఉన్నాయి. కొన్ని చోట్ల 51 అక్షరాలు అంటారు. లాక్ష కలిపి హావరు మీద 49, లక్ష కలిపి మొత్తం 51. కొన్ని చోట్ల 52. ఈ లెక్కలు మనకి కనబడుతున్నాయి. వైదికాన్ కేచనాకారాన్ ఉపజీవంత సిద్ధయే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పరావాక్కు యొక్క వైఖరి రూపమైన వాక్కుల్లో కొన్ని వాక్కులను ఆశ్రయించి వైదికులు సిద్ధిని పొందుతున్నారు, లౌకికులు బ్రతుకుతున్నారు అని. లౌకికానపి చాకారాన్ ఉపజీవంతి కేచన. ఏమిటి ఇందులో మాట? ఇదేదో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి. వైదికులు బ్రతుకుతున్నది ఈ వాక్కు వల్లే. అంటే వేదముల్లో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో గోల్డెన్ అర్థాలు, వాటికి శక్తి ఉంది. అందులో వేదమంత్ర రాశిలో కొన్ని వాక్యాలు, కొన్ని నామాలు మన మంత్రాలుగా మనం స్వీకరించాం. నారాయణ మంత్రం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోదే. పంచాక్షరం ఉంది, వేదంలోదే. అమ్మవారి మంత్రం వేదంలోదే. రామకృష్ణాది మంత్రములన్నీ వేదములు వచ్చి ఇచ్చాయి. అందుకే ఇవన్నీ వైదిక ధర్మం కింద ఎందుకు చలామణి అవుతున్నాయంటే వేదములో చెప్పబడ్డ మంత్రములే అవి, వేదములో చెప్పబడ్డ దేవతలు వారు. ఎప్పుడైతే ఆ విధంగా అయిందో వేదములు ఎందు చెప్పబడ్డ ఈ వైఖరి వాక్కు ఎందరికో సిద్ధినిస్తున్నది. లౌకికులు ఈ వైఖరి యొక్క ద్వారా బ్రతుకుతున్నారు. రెండింటికి చిన్న తేడా ఉంది. అవి సిద్ధినిస్తున్నాయట. అంటే వైదికంగా చెప్పబడ్డ వైఖరి వాక్కును ఉపాసన చేయడం వల్ల సిద్ధి పొందుతున్నారు ప్రతి వారు. అంటే ఇహలోక పరలోక పరమార్థ సిద్ధి కూడా లభిస్తుంది. అదే లౌకికంగా వాడుకోవడం వల్ల బతుకుతున్నారు కొంతమంది అన్నారు. ఇక్కడ ఉపజీవంతి, అందరూ బ్రతుకుతున్నారయ్యా అన్నాడు. అవునా లేదా? లోకం అంతా మాట వల్లే బతుకుతుంది. ఆఖరికి మనం బయటకు వెళ్ళాక వంకాయలో వంకాయలో టమాటాలో టమాటాలో అన్నాడు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కొనడానికి. ఎందుకు? వంకాయలు టమాటాలు అనే మాట వినడం వల్లేగా. కనుక వాడు దేని వల్ల బతుకుతున్నాడు? వాక్కు వల్లే. దాన్ని బట్టి నువ్వు వస్తువుని తెలుసుకున్నావు. అలాగే నువ్వు ఒక విషయం ఇంకోటి చెప్తావు.
అది వాడు అర్థం చేసుకుని ఏదో చేస్తాడు. దేనివల్ల? వాక్కు వల్ల. అదేవిధంగా వైద్య శాస్త్రం అంటే ఏంటో తెలుసుకోవడానికి నువ్వు కాలేజీలో అడ్మిట్ అయ్యావు, గురువుగారు చెప్తారు, ఎదురుగా బుక్స్ పట్టుకుంటావు. నువ్వు చదివే పుస్తకాల్లో చెప్పే వాటిలో ఉన్నది ఏమిటి? వాక్యేగా. దానివల్లేగా నువ్వు బతుకుతున్నావు. కనుక లౌకిక శాస్త్రాలన్నీ కూడా ఆ వైఖరి నుంచి వచ్చాయి, అలౌకికమైన వైదికం కూడా ఆ వైఖరి నుంచి వచ్చాయి. కనుక అటుకు ఇటుకు కూడా ఆ జగన్మాత మాతృకాదేవియే వర్ణింపబడుతుంది. మన ఈ రోజంతా ఆ మాతృకా వర్ణ రూపడిన శారదాంబ గురించే చెప్పుకుంటున్నామండి. పంచాశద్వర్ణ విగ్రహాయన తల్లి గురించే చెప్పుకుంటున్నాం. కనుక శబ్దం ఎలా ఉత్పన్నమై వైఖరి అయి అందరినీ బ్రతికిస్తాం. చూసారా? దేవీం వాచ మజనయంత దేవా తాం విశ్వరూప ప్రసవోవంతి మంత్రములు ఇదే చూపిస్తున్నారు. అందుకే అందరిని బ్రతికిస్తున్న తల్లి వాక్కు. వాక్కు వల్ల అందరం బ్రతుకుతున్నాం. వాక్కి సర్వస్య కారణం అని కూడా చెప్పడానికి కారణం ఇది. అందుకే సర్వ జగత్తుని జీవింపజేస్తున్నటువంటి బ్రతుకు తెరువైన తల్లి ఆ వాగ్దేవతయే. నువ్వు ఒక తెలివితో బ్రతుకుతున్నావంటే ఆ తెలివి ఏ అక్షరాల వల్ల నేర్చుకున్నావు? ఆ వాక్కు వెళ్ళే కదా. కానీ జ్ఞానం ప్రకటింపబడేది వైఖరి వాక్కు ద్వారా. కనుక ఆ వైఖరి వైదికమైనప్పుడు సిద్ధులనిస్తున్నది, లౌకికమైనప్పుడు బ్రతుకునిస్తుంది. ఇక్కడ ఆ వాక్యాల్లో ఎంత అందంగా ఆ వాక్యాన్ని చెప్పాడు ఇక్కడ. యథా సర్వే మహాదేవం ఉపజీవంతి సర్వదా. మొత్తానికి కూడా ఏం తెలిసింది? మనందరం దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? అక్షరాల మీద, వాక్కుల మీద. కనుక వాక్కులు అనగా ఏమిటి? అమ్మవారు. అమ్మవారు అంటే ఎవరు? అమ్మవారు అయ్యవారు కలిపి. కనుక అందరూ ఆ మహాదేవుణ్ణి ఆశ్రయించే బ్రతుకుతున్నారు, మరొకరిది కాదు అన్నాడు ఇక్కడ. కానీ వ్యక్తమైన బాగా అన్ని శివశక్తి రూపాలేగా. కానీ అక్షరాలు మంత్రాలే కాదయ్యా. నువ్వు లోకంలో చూస్తున్నదంతా పదమంతా ఆయన స్వరూపమే కదా. అటువంటిప్పుడు మనం అందరూ ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? మహాదేవుణ్ణి ఆశ్రయించుకునే బ్రతుకుతున్నాం. కనుక మహాదేవుణ్ణి ఆశ్రయించిన వాడు కొత్తగా ఆశ్రయించిన వాడు కాదు, ఆయనే ఆశ్రయమని తెలుసుకున్నవాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది గ్రహించబడుతుంది. మన అనేక మనకు ఉదాహరణ చెప్పుకున్నాం. తల్లి ఒళ్ళో పిల్లాడు పడుకున్నాడు, వాడికి ఏదో భయంకరమైన కళ వచ్చింది, పులి నోట్లో పడ్డట్టు భయపడిపోయాడు, ఒళ్ళో చెమట్ల పట్టింది. కళ్ళు తెరిచి చూశాడు, అమ్మాయిన అమ్మోళ్ళలో ఉన్నాను అనుకున్నాడు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అమ్మోళ్ళు. ఇందాక ఎక్కడున్నాడు? పులినొట్టు కదా. అప్పుడు అమ్మవారిలో ఉన్నాడు. కానీ కళ అనే భ్రాంతి వల్ల పులినొట్లో ఉన్నాను అనుకున్నాడు. కళ చెదిరిపోయిగా అమ్మోళ్ళలో ఉన్నాను ఇక్కడ తెలుసుకున్నాడు. అలాగే మిథ్య అయిన జగత్తు సత్యం అని అనుకున్నంత కాలం మన పరమాత్మ తెలియబడ్డు. పరమాత్మ నిన్ను ఆశ్రయిస్తున్నాను అనుకుంటాం. జ్ఞానం వచ్చాక పరమాత్మ నిన్నే ఆశ్రయించున్నానని తెలుసుకుంటాం. కానీ మనందరం ఆయన్ని ఆశ్రయించుకుని ఉన్నాం. మనందరికి ఆధారం ఆయనే. అందుకే అందరూ బ్రతుకుతున్న దేని వల్ల? యథా సర్వే మహాదేవ ఉపజీవంతి సర్వదా యథావా శక్తి మీసస్య యథావా భూత పంచకం. ఈ పంచభూతాత్మైన జగత్తు కూడా ఆయన ఆధారం చేసుకుని ఉన్నది. అంతేకాదు మొత్తం అక్షరములన్నీ కూడాను పంచభూతాత్మకమైన ప్రకృతి శక్తులు తెలియజేస్తాయి. అదొక రహస్యం. ఊరికనే అక్షరాలు అంటే వ్యవహారానికి వాడే శబ్దాలు కాబట్టి మొత్తం పంచభూత తత్వాలు 50 అక్షరాలు. ఏవి అగ్ని అక్షరాలు, ఏవి వాయు అక్షరాలు, ఏవి భూమి అక్షరాలు ఉన్నాయి. అందుకే కనబడుతున్న జగత్తంతా వినబడుతున్న అక్షరాలను కలిసిపోయింది. కనుక ఇది వాక్ అయితే, దాని తెలియజబెడుతున్న ప్రపంచం అర్థమైతే, రెండూ కలిసి వాగర్థములైతే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే అవుతుంది. ఇంకా వాక్కుని సూక్ష్మంగా విభాగం చేసి వర్ణ పద మంత్రాన్ని విభాగం చేస్తారు. కనబడుతున్న ప్రపంచాన్ని కళ తత్వ భువన అని 3 విభాగాలు చేస్తారు. అవి ఇవి కలిపే జగత్తు. అది వాగర్థావివ సంపృక్తం ఉంటున్నాను ఇక్కడ. కనుక జగద్రూపంగా కనబడుతున్నది పదమే, అక్షరాలుగా వినబడుతున్నది పదమే. ఈ పదంలో అపదం లేకపోతే పదం లేదు. కానీ పదం ద్వారా పదంలోనే ఉన్న అపదాన్ని పట్టుకో అనే విభాగం ఇంత చక్కగా వివరించి మాతృకా పరమాదేవి స్వపదాకార భేదిత వైఖరి రూపతామేతి కరణేర్విశదాస్వయం. ఈ వైఖరి రూపం ఇంద్రియాల ద్వారా తెలియబడుతుంది. అంటే సూక్ష్మానికి ఇంద్రియం అక్కర్లేదు, స్థూలానికి ఇంద్రియాలు కావాలి. అవేంటే నాలుక, దంతాలు, దవడలు, పెదాలు, ఇచ్చాదులు, కంఠం, వీటన్నిటి సహాయంతో బయటకు వస్తుంది వైఖరి రూపవాక్కు. అది వీటి ద్వారా వస్తుంది సుమా అని చెప్తూ, అసలు మాతృక యొక్క పరారూపం ఏదైతుందో అది వాచామగోచరాకారో, అది వాక్కు కందరిది. అందుకే వాగ్రూప ఉపాసన అంటే ఆ సూక్ష్మమైన పరా మొదలుకొని వైఖరి వరకు చేసే ఉపాసన. ఈ ఉపాసనకి మరొక పేరు శ్రీ విద్యోపాసన మతడు కాదు. పరాది వైఖరి పర్యంతమైన వాగ్దేవతయే జగన్మాత. వాగ్దేవతామాశ్రయ అంటే ఇది అర్థం ఇక్కడ. ఇలా తెలుసుకుని ఇందులో ప్రథమమైన ప్రణవం పరతరం బ్రహ్మ ప్రజ్ఞానందాది లక్షణం ప్రకర్షే నవై యస్మాత్ పరం బ్రహ్మ స్వభావత. మొదటిది వచ్చింది ఏంటో ఓంకారం అన్నాం, దాని ప్రణవం అని పేరు.
ప్రణవం అనే మాటకు చాలా విశేషాలు ఉన్నాయి. అది ప్రణవం, ఎప్పటికప్పుడు నూతనమే, దాని పాతదనం లేదు అన్నాడు ఇక్కడ. నిదా పాతదండి అనకూడదు, అది ఎప్పుడు ఉంటుంది. సూర్యుడు పాతవాడే కానీ నిత్య నూతనుడు. ప్రణవం కూడా అంతే, సనాతనం అని అర్థం. దానికి పాత నగుట అదేవిధంగా పాత బడుట లేవు, అది నిత్య నూతనం సనాతనం అని చెప్పడమే ప్రణవం అనే మాటకు అర్థం. సనాతనుడు ఎవరు? పరమాత్మ. కానీ ప్రణవం రెండు విధాలు, అపరా పరా. ఇక్కడిక్కడ డివిజన్ చూడండి. అంటే ఓంకారం అపర ప్రణవం, పరాప్రణవం పరమాత్మ. అంటే ఆయన అసలు ప్రణవం, ఆయన నిత్యనూతనుడు కదా. పైగా నవ్ అనే మాటకి నావా అని అర్థం, దాటించున్నది అని అర్థం. ప్రణవం అంటే గొప్పగా దాటించున్నది అని, అందుకే దాని పేరు తారకం. తారకం అంటే దాటించున్నది. ప్రణవము తారకము అనగా ఓంకారము, దానికి పేర్లు ఇవి అన్నారు. కనుక శివుడు పరప్రణవం అవుతాడు, ఓంకారం అపరప్రణవం అవుతుంది. ఓంకారం పరమాత్మని తెలియజేస్తూ పరమాత్మ లీనమవుతుంది. అని తస్య వాచక ప్రణవః అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినది కూడా ఇదే విషయం. కనుక ఓంకారం వినబడేది. మొట్టమొదటిగా ఈశ్వరానుగ్రహం చేత బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు పృథివీ అంతరిక్షం దివం మూడింటిని చేశాడు. పృథివీ అంతరిక్షము దివం ఈ మూడే ప్రధానం అండి. ఈ మూడింటిని సృష్టించాడు. ఈ మూడింటిలో ఉన్న సారం తీసేట, ఒక్కొక్క దానిలో ఒక సారం వస్తూ ఉంటుంది, ఎసెన్స్, అది బయటికి లాగాడు తపశ్శక్తితో. అందులో ఈ సారమే చాలా ప్రధానం. పృథ్వీ నుండి తీసినది అగ్ని, అంతరిక్షం నుంచి వాయువు, ద్యులోకం పైన దాని నుంచి తీసినది సూర్యుడు. మూడు వచ్చే కదా, అగ్ని వాయు సూర్య అని వేదములు ఇవే కనబడుతుంటాయి చూడండి. ఇక్కడ అగ్ని వాయు సూర్య మూడు ఎవరు? పృథ్వీ అంతరిక్ష దివి, మూడింటి యొక్క సారం. కనుక జగత్తంతా ఈ మూడు, ఈ మూడింటి సారం దేని ఎందుంది? అగ్ని వాయు సూర్యులే వీటికి సారం. కానీ అగ్ని వాయు సూర్యుడు ఇవి నిలబడ్డానికి ఆధారం. అది పృథ్వీకి ఆది అగ్ని అని, అది భూమికి అగ్నిగర్భ అని పేరు. ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు ఇక్కడ. అలాగే అంతరిక్షం వాయువు, ద్యులోకం సూర్య భగవానుడు, మూడింటి సారం వస్తువులు అయ్యారు. ఇంకా వీటి సారం బయటకు తీయాలని చూశాడు ఆయన. దాని ఎసెన్స్ ఏది? అగ్ని వాయు సూర్యుల ఎసెన్స్ తీశాడు బ్రహ్మదేవుడు. తపస్సు చేత జరిగిందంతా, తపస్సు చేతే ప్రజాపతి ఆ విధంగా చేయగానే అందులో పృథువు నుండి వచ్చినది ఋగ్వేదం, వాయువు నుండి యజుర్వేదం, సూర్యుని నుండి సామవేదం. చూసారా? అందుకే వేదనాదం వినబడుతుంటే ఈ మూడు కూడా శక్తివంతం అవుతాయి. ఎందుకంటే వాటి సారములకు సారములు, ఋగ్యజు సామములు ఉద్భవించే. సూర్యుని సారం సామవేదం, వాయువు సారం యజుర్వేదం, భూసారం ఋగ్వేదం. ఇంకా వాటి సారములు బయటికి తీసేట. వాటి సారములు తీస్తే వ్యాహృతులు వచ్చాయన్నాడు. ఋగ్వేదం నుంచి భూహు, యజుర్వేదం నుంచి భువహ, సామవేదం నుంచి సువహ వచ్చాయి. ఇంకా వాటికి సారం లాగాడు. వాటికి సారం లాగితే మొదటి దాని నుంచి అకారం, రెండవ దాని నుంచి ఉకారం, మూడవ దాని నుంచి మకారం వచ్చాయి. ఆ మూడింటిని కలిపితే ఓం అయినది అన్నాడు ఇక్కడ. కనుక ప్రణవం అంటే ఇది. ఈ చెప్పే తీరు మీకు అర్థమవుతుందంటే దాని సారం దీని సారం కలిపి ఈ మూడు ఇది అయ్యింది అంటే పదం అపదంలోకి ఏం తీసుకెళ్తే తీసుకోవాలి. కనపడుతున్న జగత్తు యొక్క సారమంతా శబ్దరూపం అయిపోయింది. చూడండి, పరిశీలించండి. ముందు తేజో రూపం ధరించింది, తర్వాత శబ్ద రూపం ధరించింది. ఆ శబ్దము వేద రూపంగా వచ్చి అది వ్యాహృతుల రూపంలో సూక్ష్మమై అకార ఉకారం అకారం మరింత సూక్ష్మమై కలిసిపోయి ఓంకారంగా కనబడింది. దీని అర్థం ఆ ప్రణవం నుంచే ఈ భూమి అంతరిక్షము ద్యువు ఇవన్నీ వచ్చాయని తర్వాత తెలుస్తుంది ఇక్కడ. కనుక ఆ ప్రణవం అంత విశేషం అని ప్రణవం యొక్క గొప్పతనం చెప్పి అది సామాన్యమైంది కాదయ్యా. ఆ ప్రణవంలో తస్మిన్నేవ శివస్సాంబ సర్వవస్తో భాసక ప్రతిబింబిత భాస్తేన ప్రణవస్తస్య వాచక. ఆ ప్రణవంలో శివుడు ఉంటాడు. అద్దంలో ముఖం ఎలా కనబడుతుందో ఓంకారంలో శివుడు ఎలా కనబడతాడు చాలా విశేషంగా చెప్తున్నాడు. ఓంకారం అనగలిగేది ఈశ్వరుడు కాడు. కనబడేది ఏది పరమాత్మ కాదు కదా, కాదా? అవును, కానీ కనబడేది పరమాత్మ తెలియబడ్డది. కానీ అందులో ఉన్నాడు ఆయన. అందులో ఉన్నాను స్పష్టంగా పట్టుకోగలగాలి. ప్రపంచంలో అన్ని శబ్దాలు ఈశ్వరుల్లో ఉన్నా ప్రణవంలో స్పష్టంగా కనబడతాడు ఆయన. అదే ప్రణవం శివస్వరూపం అన్నారు ఇక్కడ. అందుకే ఓంకారానికి మరొక పేరుంది శబ్దలింగం. ఎలాగైతే మీరు శివలింగం అని శివుడిని పూజిస్తారు, అందరూ అన్ని శివరూపాలు అందులో ఉన్నాయి. అలాగే ఓంకారం ఒక శివలింగం. ఎందుకంటే దానికి ఎన్నో అక్షరాలు బయటకు కనబడవు. ఓం అనే ముద్ద కనబడుతుంది, అందులోనే అన్ని అక్షరాలు ఉన్నాయి. అలాగే శివుడిలో సర్వ విశ్వం ఉంది. అందుకే ఓంకారం శబ్దలింగం, శబ్దరూపమైన లింగం అన్నారు. అక్కడ ప్రతిబింబిత భావస్తేన ప్రణవస్తస్య వాచక. ప్రణవం ఆయన చెప్తున్నది. ఎవడున్నాడు అందులో? సాంబహ, శివ సాంబహ. కేవలం శివుడు కాదు, సాంబ శివుడు ఉన్నాడు.
వ్యక్తం అయ్యింది అంటే అమ్ముందని అక్కడ అర్థం. అమ్మ లేకపోతే వ్యక్తమే లేదు. కానీ ఇద్దరు కలిసి ఉన్నారయ్యా అన్నారు. సాంబ శివ అంటే శివశక్తులు అందులో ఉన్నారు పరిపూర్ణంగా. కనుక ఒకరిని అద్దంలో చూడటం ముందు ప్రయత్నించి తర్వాత వస్తువుని చూస్తాం. అందుకే నీకు కనబడిన శివుణ్ణి కనబడేలా చూడాలంటే ఓంకారంలో చూడు అని చెప్పాడు ఇక్కడ. అందుకే దాన్ని మించిన మరొక మంత్రం లేదు సుమా. అయితే దాని ఋషి ఛందస్సు ఇత్యాదులు తెలుసుకుని గురువు ద్వారా దాన్ని గ్రహించి అందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఛందస్సు ఉంది. గాయత్రి, త్రిష్టుప్పు, బృహతి ఈ మూడు కూడా అకార ఉకార మకారములకి ఋషులుగా ఛందస్సుగా చెప్పబడుతుంది. అలాగే మొత్తం ప్రణవానికి హిరణ్యగర్భుడు ఋషి, గాయత్రి ఛందస్సు, ప్రత్యేగాత్మైన శంభుడు దేవత. ఇది ప్రణవం గురించి చెప్పేటప్పుడు దీని అంగన్యాస కరన్యాస సహితంగా గురువు ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా వ్యాహృతంతో కలిసిన గాయత్రి ఒకటి ఉన్నది, అదే సావిత్రి మంత్రం. దీనిని గురుముఖత పద్ధతిగా సంస్కారబద్ధంగా ఉపాసించినటువంటి వారు దీన్ని జపం చేస్తూ వారి తరించడమే కాకుండా ఆ జపంతో లోకానికి క్షేమం కలిగిస్తారు. అది అందుకే ఆ మంత్రాన్ని గురుపదేశంతో పొంది బ్రహ్మోపదేశముగా పొంది దాన్ని జపించవలసిన బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అహరహం దాన్ని జపించాలి సంధ్యల యందు. అది జపించడం వల్ల వ్యక్తికి మాత్రమే కాకుండా అలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి ప్రకృతికి క్షేమము. అది సామాన్యమైంది కాదయ్యా. ఎన్ని జన్మల పుణ్య విశేషం ఉంటే గాయత్రి మంత్ర జపానికి కావలసిన యోగ్యత లభిస్తుంది. దానికే సావిత్రి మంత్రం అని మరొక పేరు. ఎందుకంటే సవితుహు అని ప్రారంభం అవుతుంది. సావిత్రి, గాయత్రి, సరస్వతి మూడు ఒకే మంత్రానికి మూడు పేర్లు. అది ప్రాతకాలంలో గాయత్రి అని, మధ్యాహ్న కాలంలో సావిత్రి అని, సాయంకాలంలో సరస్వతి అని వ్యవహరింపబడుతున్న మూడు పేర్లు ఒక్క దేవతవే. ఇది తెలుసుకోవాల్సినది. ఇది సామాన్యం కాదు. ప్రధానంగా ఒక అర్థం చెప్పుకుంటాం. ఏమిటి అర్థమయ్యా అంటే, ఏది స్వయం ప్రకాశ రూపమై సృష్టి స్థితులకు కారణమై ఉన్నదో, ఏది మా బుద్ధులకు ప్రేరణ కలిగిస్తున్నదో, ఏది సూర్యమండలాంతర్గతమై మమ్మల్ని జీవింపజేస్తున్నదో ఆ పరమాత్మ తేజస్సుని నేను ఉపాసిస్తున్నాను. ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థం. ఎంత బాగుందండి! ఎంతకంటే యూనివర్సల్ ప్రేరణ ఉంటుందా? అది ఎవరయ్యా అంటే సవితుడు, సృష్టిస్థులయ కారకుడు, సవిత అంటారు. అని దేవ స్వయం ప్రకాశకుడు, ఆయన యొక్క తేజస్సు భర్గ, అటువంటి తేజస్సు అదేం చేస్తోంది అంటే మా బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నది. అందరి బుద్ధుల్ని అదే ప్రేరేపిస్తున్నది. వారి వారి కర్మలను అనుసరించి బుద్ధి ఏం చెప్తే అది చేస్తాడు. బుద్ధి కర్మానుసారిని. కానీ కర్మలను అనుసరించి బుద్ధికి ప్రేరణ ఇచ్చేది ఆత్మచైతన్యం. కానీ చుట్టూ తిప్పేది పరమాత్మని తెలియజేస్తున్నది. కానీ ప్రతి వారి బుద్ధిని ప్రేరేపించే పరమాత్మ ఎవడు? వాడు హృదయంలోనే ఉన్నాడు. అటువంటి పరమాత్మని ఉపాసిస్తున్నాను. నా హృదయంలోనే ఉన్నాడా? కాదు, సమస్త సృష్టికి ఆయనే కారణం. ఆయనే సూర్యమండలంలో ప్రకాశిస్తున్నాడు అని తెలిసి ఉపాసన చెయ్యాలి అన్నాడు ఇక్కడ. అదే యోనోస్మాకం ధియశ్చిత్తాన్యంతర్యామి స్వరూపతః ప్రచోదయాత్ ప్రేరయచ్చ తస్య దేవస్య సువ్రతా దీప్తస్య సర్వజంతూనాం ప్రత్యక్షస్య స్వభావతః సవితుః స్వాత్మభూతంతు వరేణ్యం సర్వజంతుభిః. అది శ్రేష్టమైన తేజస్సు. అందరు ప్రాణుల చేత సేవింపబడే తేజస్సు. ఎందుకంటే సూర్యమండలంలో తేజస్సు ఎవరికి అక్కర్లేదు? ఎవరి హృదయంలో ఉన్న పరమాత్మ యొక్క తేజస్సు ఎవరికి అక్కర్లేదు చెప్పండి? ప్రతి వాళ్ళు దానివల్లే బ్రతుకుతున్నారు. అందుకే అందరూ సర్వజంతువులు దానివల్లే బ్రతుకుతున్నారు, ఆ తేజస్సు వల్లే బ్రతుకుతున్నారు. కానీ అందరినీ బ్రతికించేది, అందరి బుద్ధుల్ని ప్రేరేపించేది, సూర్యమండలం నుంచి మన వైపు ప్రసరించేది ఏది ఉందో అది సృష్టి స్థితిని చేసే పరమాత్మ యొక్క తేజస్సు. అదే మా బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నది. దాన్ని మేము ఉపాసిస్తున్నాం అని ఎవరైతే ఉపాసిస్తారో వారిని వారి కర్మ కొద్దీ ప్రేరేపించడమే కాకుండా తన కరుణ కొద్దీ ప్రేరేపించి చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తుంది. అది తెలుసుకోవాల్సింది. అదే సర్వులను పరమాత్మ వారి కర్మ కొద్దీ నడిపిస్తాడు. తనను ఆశ్రయించిన భక్తుల్ని, జ్ఞానుల్ని తన కరుణ కొద్దీ నడిపిస్తాడు. అది పరమేశ్వర కృప ఎవరికి లభిస్తుందో ఇది కూడా తెలిసిపోయింది కదా. కానీ అందరి బుద్ధిని ప్రేరేపించేవాడు. నన్ను కర్మ బుద్ధి నడిపించడం కాకుండా తన కరుణ కొద్దీ నడిపించుగాక అని దాని యొక్క అర్థం అండి. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఇది గాయత్రి. దీనికి మరొక స్వరూపం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయ. ఈ గాయత్రి మంత్రాన్ని సంస్కార భేదాలను అనుసరించి వివిధ విధాలుగా ఋషులు మనకు అందించారు. దీన్ని జపించినట్లయితే ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉన్నదయ్యా అన్నాడు. ఆ 24 అక్షరాల్లో కొన్ని అక్షరాలు మహాపాతకాలను పోగొడతాయి, కొన్ని అక్షరాలు ఉపపాతకాలను పోగొడతాయి, కొన్ని అక్షరాలు చిన్న చిన్న పాతకాలను పోగొడతాయి.
అది గాయత్రి మంత్ర సంధ్యల్లో జపిస్తే ఏదన్నా కృదే పాపం తదన్నా ప్రతిముచ్యతే, యద్రాత్యాత్ కృతే పాపం తద్రాత్యాత్ ప్రతిముచ్యతే ఎందుకంటున్నామంటే ఆ అక్షరాలకు అంత శక్తి. దానిలో ఉన్న మీనింగ్ కంటే దానిలో ఉన్న ఎనర్జీ చాలా గొప్పదండి. అందుకే పదానికి అర్థం నువ్వు తీసుకుని చెప్తావు, కానీ నువ్వు చెప్పిన అర్థం కంటే గొప్ప శక్తి శబ్దోచ్చారణలో. ఒక్కొక్క అక్షరం నీలో విస్ఫోటనం జరిగి పలుకుతూ ఉన్నప్పుడు దాని నుంచి ప్రజ్వరిల్లే చైతన్యం నీ జీవుడి సంస్కారంలో పేరుకుపోయిన పాపాన్ని దహనం చేస్తుంది. అది మంత్రశక్తి యొక్క వైభవం. దీనిని అర్థసహితంగా గురువు దగ్గర ఉపదేశం పొంది దీన్ని ఏకాగ్రంగా ఎవడైతే నిత్యం జపిస్తాడో వాడు ధన్యుడు సుమా. అటువంటి వాడు లోకక్షేమం కోసం దీని ద్వారా సూర్యుని ఆరాధన చేస్తాడు. వీటితో హోమాలు చేసినా కొన్ని ఫలితాలు ఉంటాయి. వీటి పురస్కరణ చేసుకునే విధానాలు గురువు ద్వారా తెలుసుకోవాలి అని ఈ మంత్రం గురించి చెప్పారు. అటువంటి మహామంత్రము గాయత్రి. ఈ మాతృకా వర్ణాల నుంచి ఉత్పన్నమైంది. ఎన్ని మంత్రములు చెప్పాడు చూడండి. ప్రణవం, మాతృక, గాయత్రి, వేదములు ఇవన్నీ కూడా వైఖరి రూపంగా వచ్చాయి. ఈ వైఖరికి మూలమైనటువంటి ఆ పరావాక్కు దగ్గరికి వెళ్ళి ఈ పరావాక్కు శక్తి సహితుడైన పరమేశ్వరుడే తద్రూపముగా వ్యక్తమయ్యాడని చెప్పగానే ఇదంతా ఆయన రూపమైన గ్రహించి శాస్త్రం ఇచ్చిన మంత్రములన్నీ శివశక్తుల స్వరూపములను ఉపాసించాలి. ఇది వాచిక యజ్ఞం నాయన అన్నాడు ఇక్కడ. ఈ వాచిక యజ్ఞాన్ని కూడా నిత్య నైమిత్తిక కామ్యాదుల్లో విభాగం చేసుకో. నువ్వు కామ్యం కోసం చేస్తావా, లేదా నైమిత్తికంగా చేస్తావా, నిత్యంగా చేస్తావా? ఏది చేసినా భక్తితో, జ్ఞానంతో, ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవనుకో అది తొందరగా చిత్తశుద్ధిని, ముక్తినిస్తుంది. మొదలు చెప్పిన దాన్ని వాచికానికి ఇలా అన్వయించుకోవాలి. అది వాచిక యజ్ఞం యజ్ఞాల్లో చాలా గొప్పది. మానసిక యజ్ఞం అంత తేలిక కాదు. మనస్సులో భగవంతుని ధ్యానించు నిన్ను కూర్చోబెడితే భగవంతుడు తప్ప అన్ని ధ్యానిస్తుంది. అది మనస్సు యొక్క లక్షణం. ఏం చేస్తావు? కర్మలా నీకు ఆయాసాన్ని ఇస్తే, శ్రమనిస్తే, వస్తు సముదాయం సమకూర్చుకోవడంలో బాధ కలుగుతుంది. అది వాచికమా హాయిగా చేసుకోవచ్చు. అందుకే యజ్ఞానం జపయజ్ఞోస్మి అని భగవానుడు చెప్పడానికి ఇది కారణం. అందుకే వాచిక యజ్ఞం గురించి అంత దృఢంగా చెప్తున్నాడంటే అది చక్కగా అర్థం చేసుకుంటే పద అపద విభాగం తెలుసుకుని పదం ద్వారా అపదాన్ని పొందుతావు, అక్షరం ద్వారా అక్షరుడైన పరమాత్మను పొందుతావు. ఇంత చక్కగా బోధించాడు సూతుడు నైమిషీయులకి. బ్రహ్మ విద్యా శాస్త్రమైన సూత సంహిత ముగియడానికి 2 రోజులు ఉంది. 2 రోజులు చాలా పరిమితి కాలం. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదీ విడిచిపెట్టకుండా, అన్నీ చెప్పకుండా వాటి సారభూతమైన అంశాలను చెప్పుకుందాం. ఒక్కటి ఖచ్చితంగా అమ్మవారి కృపతో చెప్పచ్చు ఏంటంటే, అమ్మవారి కృపతో పలికిన పలుకులు కనుక ఈ 16 రోజులు చెప్పినది సూత సంహిత యొక్క సమగ్ర సారం అని చెప్పడానికి సందేహించట్లేదు. ఆ సారాన్ని శారదార్పణం చేసుకోవడానికి మళ్ళీ 2 రోజులు ఉంది. రేపు సమావేశం అవుదాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. ఒక్క ముఖ్య విషయం చెప్పాలి. చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కనుక, అయ్యా మీరు చాలా మార్లు లలితా సహస్రనామ భాష్యం చెప్పారు, మేము విన్నాం, అది పుస్తక రూపంగా వస్తుందా అని అడిగారు. వచ్చింది అని చెప్పడానికి సంతోషిస్తాను. ఉగ్రంథంగా వచ్చింది. ఆసక్తి గల వారు కొంచెం ఓపికగా రేపటి రోజున ఇక్కడ లభ్యమవుతాయి. ఋషిపీఠం కావడం ద్వారా పొందవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీ పటయే. హర హర మహాదేవ.